గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు టాపిక్ చాలా చిన్నదే కానీ అందరికీ ఉపయుక్తమైనటువంటి టాపిక్ ఇది. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు సందేహాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ సిస్టమే అటువంటిది. సందేహాలు వస్తుంటాయి, మనకు తెలిసే కొద్దీ ఇంకా ఎక్కువ అనుమానాలు చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అనే దానికి కుల్లార్ బుక్స్లో హోరరీ అస్ట్రాలజీ రోమన్ అంకెల్లో 10, 10 ఇది 5 ఇది 1 16 పేజీ. హోరరీ అస్ట్రాలజీలో 16వ పేజీ రోమన్ అంకె కలిగినది తీయండి. దాంట్లో ఏం రాస్తాడు ఆయన 16వ పేజీలో? ఫర్ ది ఈవెంట్ టు బి ప్రామిస్డ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ ది ప్రైమరీ కస్ప్ షుడ్ బి ది సిగ్నిఫికేటర్. చూడండి, ఫర్ ది ఈవెంట్ టు బి ప్రామిస్డ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ ది ప్రైమరీ కస్ప్ షుడ్ బి ది సిగ్నిఫికేటర్. ఎట్లా? అట్ స్టార్ ఆర్ పొజిషనల్ లెవెల్ of the primary or supporting cusp that will take part in enacting the event అంటాడు. దీని అర్థం ఏమి చెప్పండి? ఎలా అర్థం చేసుకోవాలి మనము? కమాన్ టెల్ మీ ప్లీజ్. ఎవరో చెప్పండి, మీకు తోచింది చెప్పండి, ఏమైనా సరే. ఇంకా పెద్ద చేస్తున్నా, కనపడుతుందా? ఓకే సార్. ఇప్పుడు హోరరీ అస్ట్రాలజీలో 16వ పేజీలో ఇది ఇచ్చినాడు. ఫర్ ద ఈవెంట్ టు బి ప్రామిస్డ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ ది ప్రైమరీ కస్ప్ షుడ్ బి ది సిగ్నిఫికేటర్ ఆఫ్ ది ప్రైమరీ ఆర్ సపోర్టింగ్ కస్ప్ దట్ విల్ టేక్ పార్ట్ ఇన్ ఎనాక్టింగ్ ద ఈవెంట్ అంటున్నాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? అసెండెంట్ ఎస్ఎస్ఎల్ అండ్ ప్రైమరీ కస్ప్ అంటే 7th కస్ప్ ఎస్ఎస్ఎల్, ఈ రెండు కూడా ఈ 5-7-11 సూచించాలని చెప్పేసి ఎక్కడ అట్ స్టార్ లెవెల్ సిగ్నిఫికెంట్ అంటే ఇన్వాల్వ్మెంట్ లో ఏమి ప్రతి గ్రహము కూడా తాను ఉన్నటువంటి పొజిషనల్ స్టాటస్ ఉంటే పొజిషనల్ స్టాటస్ ఫలితాలు, దాంతో పాటు స్టెల్లార్ ఫలితాలు కామన్ గా ప్రతి గ్రహము ఇస్తుంది అని బేసిక్ రూల్. అది మనం తెలుసుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఫర్ ద ఈవెంట్ టు బి ప్రామిస్డ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ ది ప్రైమరీ కస్ప్ షుడ్ బి ది సిగ్నిఫికేటర్. ఎట్లా సిగ్నిఫికేట్ కావాలా? అట్ స్టార్ ఆర్ పొజిషనల్ లెవెల్. అంటే ఏమి? ఇన్వాల్వ్మెంట్ లో స్టార్ లెవెల్లో కానీ లేదా పొజిషనల్ లెవెల్లో కానీ చూపించినట్లయితే 5 or 7 or 11 వస్తే చాలు అని చెప్పేసి చెప్తున్నాడు. అదే రకంగా అదే పుస్తకంలో అదే రైటరు 249 పేజీలో ఏం రాస్తున్నాడు చూడండి. 249 పేజీ ఎవరి దగ్గర బుక్కులు ఉంటే చూసుకోండి. నేను దాన్ని బుక్కులు లేవనే నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తున్నా. హోరరీ అస్ట్రాలజీ హెచ్ఏ అంటే హోరరీ అస్ట్రాలజీ 249 పేజీ. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఇఫ్ కండిషన్ ఏమి? ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ విత్ 5 or 7 or 11 cusp ఆర్ లింక్డ్ టు 7th cusp త్రూ 11th cusp. అలాగే బి ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp ఈజ్ లింక్డ్ విత్ 5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. అది ఆయన చెప్తున్నాడు. చూడండి, సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ స్టార్ లార్డ్ ద్వారా 5 or 7 or 11 సూచించిన ఓకే, లేదా 7th cusp 11th cusp ద్వారా సూచించినా కూడా ఓకే అంటాడు. అదే బి కండిషన్ సబ్ లార్డ్ ఆఫ్ ది 7th cusp 5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. అంటే ఇంచుమించు ఏమర్థమవుతుంది? పైది ఇది ఒకటేగా అగుపడతా ఉందా లేదా? హలో, అవునండి. ఒకరు పలకండి, కనీసం నాకు రిప్లై ఇస్తే. అంటే నేను చెప్పేది అర్థమవుతుందా కాలేదా ఏమో అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు ఎస్ సార్, నో సార్, అది కాదు సార్, ఇది కాదు సార్ అని ఏదైనా చెప్తే కథ ముందుకు పోతుంది, లేకపోతే కష్టం. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఈ పేజీలో పైన నంబర్ 1
ఈ 16వ పేజీలో ఇచ్చినటువంటిది హోరర్ ఆస్ట్రాలజీ 249 పేజీలో ఇచ్చినటువంటిది ఇంచుమించు సమాన అర్థములుగా గోచరిస్తూ ఉన్నాయి కదా, అంతే కదా? అంతే సార్. అయితే సెవెంత్ కస్ప్ అన్నా మనకి ప్రామిస్ ఉండాలి, 11th అన్నా ఉండాలి ప్రామిస్, అంతే మీరు అనేది. ఇక్కడ చూడండి, అసెండెంట్ కస్ప్ సబ్లార్డు, 7th కస్ప్ సబ్లార్డు, 11th కస్ప్ సబ్లార్డు, ఈ రెండే స్టార్ లెవెల్లో 5 or 7 or 11 చూపించాలా, లేదంటే సబ్లార్డ్ 7th కస్ప్ సబ్లార్డ్ 5 or 7 or 11 త్రూ ఇస్ స్టార్ లార్డ్ చూపించాలా. ఇక్కడ మాత్రము ఏలో ఏమన్నాడు, ఆర్ అసెండెంట్ లింక్డ్ టు 7th కస్ప్ త్రూ 11th కస్ప్, అంతే. అదొక్కటే అదనంగా ఇచ్చినాడు. అలాగే హోరర్ ఆస్ట్రాలజీ 451 పేజ్ తీయండి. 451 పేజీలో ఫర్ ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెండెంట్ అండ్ ప్రైమరీ కస్ప్ ఫర్ ది ఈవెంట్ షుడ్ ఎస్టాబ్లిష్ లింక్స్ త్రూ దేర్ స్టార్ లార్డ్స్ అండ్ సబ్ లార్డ్స్ విత్ ది ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కస్ప్ షోన్ అగైన్స్ ద ఈవెంట్ అంటున్నాడు. ఎక్కడ 451 పేజీ, 451 పేజీలో ఫర్ ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెండెంట్ అండ్ ద ప్రైమరీ కస్ప్ ఫర్ ద ఈవెంట్ షుడ్ ఎస్టాబ్లిష్ లింక్స్ త్రూ ది స్టార్ లార్డ్స్ అండ్ సబ్ లార్డ్స్ విత్ ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కస్ప్ షోన్ అగైన్స్ ద ఈవెంట్. అంటే ఏమి, అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్, ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ కూడా రెండు కూడా స్టార్ లెవెల్లోనా అండ్ సబ్ లెవెల్లో కూడా ప్రైమరీ కస్ప్ కానీ సపోర్టింగ్ కస్ప్ కానీ అంటే 5 or 7 or 11 సూచించాలా అంటాడు. అక్కడేమో స్టార్ లెవెల్లో చాలా ఉన్నాడు. ఈ రెండు 1 and 2లో మనకేమర్థమైంది, స్టార్ లెవెల్లో ఉండగా. కానీ అదే రైటర్, అదే రచయిత హోరర్ ఆస్ట్రాలజీ 451 పేజీలో ఫర్ ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెండెంట్ అండ్ ది ప్రైమరీ కస్ప్ ఫర్ ద ఈవెంట్ షుడ్ ఎస్టాబ్లిష్ లింక్స్ త్రూ ది స్టార్ లార్డ్స్ అండ్ సబ్ లార్డ్స్ విత్ ప్రైమరీ అండ్ సపోర్టింగ్ కస్ప్ షోన్ అగైన్స్ ది ఈవెంట్. అంటే ఏమి, అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్, ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ ఎవరైనా కానీ ఆ ప్లానెట్ ఏం చేయాలా, స్టార్ లార్డ్ ద్వారా అండ్ సబ్ లార్డ్ ద్వారా 7 or 5 or 11 సూచిస్తే చాలన్నమాట. అంటే ఏమి, అక్కడేమో కేవలము ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 వస్తే చాలన్నాడు. ఇక్కడ ఏమో ఇన్వాల్వ్మెంట్ లోనా అంటే కమిట్మెంట్ లోనా, సబ్ లార్డ్ లెవెల్ అంటే కమిట్మెంట్, ఇక్కడ 5 or 7 or 11 రావాలి అంటున్నాడు. అంటే చూడండి, ఒకే ఆథరు ఎన్ని డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు సందిగ్ధంలో పడతాం మనం. అందుకే మన దగ్గర ఉన్నటువంటి వివిధమైనటువంటి పుస్తకాలు ఏమున్నాయో అన్నీ క్రోడీకరించి డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. KTL కీ టు లర్న్ అనేటువంటి పుస్తకం 134 పేజీలో, కీ టు లర్న్ 134 పేజీలో ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అని ఉంది. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అక్కడ ఏం చెప్తున్నాడు, అసెండెంట్ సబ్ లార్డ్ రాహు, అక్కడ ఒక చార్ట్ను డిస్క్రైబ్ చేస్తూ చెప్తున్నాడు ఆయన. ఏమని, అసెండెంట్ సబ్ లార్డ్ రాహు, వానికి PS ఉంది, PS ద్వారా 11కు స్టార్ లార్డు అండ్ సబ్ లార్డ్ కూడా అయినాడు. ఈజ్ వాడేమి, ఆ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ యొక్క స్టార్ లో ఉన్నాడు. 7th స్టార్ లార్డ్ అయినాడు మూన్. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్, జూపిటర్కు మాత్రం నో 5 or 7 or 11 లేవు, ఏవి లేవు. 5 or 7 or 11 లేవాడ జూపిటర్కు. మీరు కావాలంటే కీ టు లర్న్ 134 పేజ్ తీసి చూడండి. అసెండెంట్ సబ్ లార్డ్ రాహుకు PS ఉంది, PS ద్వారా 11 ఉంది, 11 స్టార్ లార్డ్ సబ్ లార్డ్ లెవెల్లో సూచిస్తున్నాడు 11. అండ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ ద్వారా 7 ఉంది. అంటే ఏమి, ఇన్వాల్వ్మెంట్ లో 11 and 7 వచ్చినాయి, అంతే కదా. రాహు ఇన్వాల్వ్మెంట్ లో 7 and 11 వచ్చింది. ఓకే. కానీ సబ్ లెవెల్లో జూపిటర్ 5 or 7 or 11 లేదు. అయినా ఇక్కడ ప్రామిస్ అయినట్లే చూపిస్తున్నాడు. 7th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ, అదే చార్ట్ లో 7th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ, PS ద్వారా 7th SSL అయినాడు వాడు. ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ ఏమి 5కు రాశి లార్డ్ అయినాడు. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ ఏమి 7కు రాశి లార్డ్గా 11కు రాశి లార్డ్గా వ్యవహరిస్తున్నాడు.
చూడండి ఇక్కడ 7th కస్ప్ సబ్లార్డ్, ప్రైమరీ కస్ప్ సబ్లార్డ్ మెర్క్యూరీ పిఎఫ్ ద్వారా 7 ఉన్నాడు, స్టార్ లార్డ్ అయినటువంటి మార్స్ ద్వారా 5 వచ్చింది. అంటే ఏమి ఇన్వాల్వ్మెంట్ లో 7 and 5 ఉన్నట్ల, అంతే కదండి? ఎస్ సార్. అంతే కదా? ఓకే సార్, అంతేనండి. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ సబ్ లో ఉన్నాడు, అంటే కమిట్మెంట్ లో 7 and 11, వీనస్ ద్వారా 7 and 11 వచ్చింది. అంటే చూడండి అక్కడేమో హోరర్ అస్ట్రాలజీలో 1 and 2 సూత్రాల ప్రకారంగా కేవలము స్టార్ లార్డ్ అండ్ ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 వస్తే చాలు అని చెప్పుకుంటూ వచ్చినాడు. ఇక్కడ మిగతా దానిలలో ఇట్లా స్టార్ లెవెల్లోనా సబ్ లెవెల్లోనా, అంటే ఏమి ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ లో, అంటే ఎన్సి నెససరీ కండిషన్ ఉన్నప్పుడే అది ప్రామిస్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది మనకు. ఇప్పుడు ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే మనకు అదే కదా అర్థమవుతూ ఉండేది. మళ్ళా వైటీహెచ్ 113వ పేజీ చూడండి. వైటీహెచ్లో 113వ పేజీ, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. ఏమి ఇఫ్ కండిషన్ A2 AB ఇచ్చినాడు. ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విత్ 7th కస్ప్. డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ 7th కస్ప్ కు సంబంధం ఉండాలి అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్, అలాగే 7th కస్ప్ సబ్లార్డ్ కూడా సేమ్ అదే. 7th కస్ప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్ లింకేజ్ అంటే ఏం చెప్తున్నారు చూడండి, ఆయన ఇచ్చిన నిర్వచనం. డైరెక్ట్ లింకేజ్ మీన్స్ ది స్టార్ లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ ఈజ్ ఇన్ ది ప్రైమరీ కస్ప్ అండ్ ఇట్స్ సబ్లార్డ్ కమ్స్ ఇన్ ది సపోర్టింగ్ కస్ప్. అది డైరెక్ట్ లింకేజ్. అంటే ఏమి, స్టార్ లార్డ్ లెవెల్లో 7 ఉండి ప్రైమరీ కస్ప్ 7 సూచిస్తే కమిట్మెంట్ లో 5 కానీ 11 కానీ ఉంటే చాలు, అది డైరెక్ట్ లింకేజ్ అంటారు. ఇండైరెక్ట్ లింకేజ్ అంటే స్టార్ లెవెల్లో 5 or 11 ఉండి సబ్ లెవెల్లో ప్రైమరీ కస్ప్ రావాలి 7, అది ఇండైరెక్ట్ లింకేజ్. చూడండి, అదే ఇండైరెక్ట్ లింకేజ్ రెఫర్స్ టు ది సిచ్యుయేషన్ వేర్ ద స్టార్ లార్డ్ ఆఫ్ ది సబ్లార్డ్ appears in one of the supporting cusp and its sublord is present in the primary cusp అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే డైరెక్ట్ లింకేజ్ ఆర్ ఇండైరెక్ట్ లింకేజ్ అంటే ఏమి, అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్ కానీ 7th కస్ప్ సబ్లార్డ్ కానీ ఈ రెండు కూడా డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా 7th కస్ప్ను సూచించాలా, అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అప్పుడే అది మ్యారేజ్ ప్రామిస్ అవుతుంది. చూడండి ఎంత తేడాలు ఉన్నాయో, ఒక్కొక్క దానికి చూసుకుంటూ పోతుంటే మనకే భయం అవుతుంది, ఏదబ్బా ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది రైట్ అని. అందుకే ఎక్స్పీరియన్స్ మీద మనము దాటుకొని పోతుండాలా. అన్నీ ఆయన చెప్పినట్టువే, నేనేం చెప్పినది కాదు, నువ్వు రాసినవి కాదు ఇవి. అందుకే మీకు రెఫరెన్స్ తో సహా పేజ్ నంబర్లతో సహా ఇస్తున్నా, ఎందుకంటే మీరు చెక్ చేసుకోండి. మరి మీరే భయపడితే మరి సామాన్య స్టూడెంట్ ఎలా ఇంకెలా ప్రొసీడ్ అవుతారు సార్? మీరు కన్ఫర్మేషన్ మనకి ఏది కరెక్టో తెలియట్లేదు, డైలమాలో పడిపోతున్నాం కదా. అదేనండి, ఇప్పుడు మనం అందుకే ఒక కన్క్లూజన్కి వస్తాం. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వస్తే నువ్వే చెప్తావు. ఇప్పుడు ఈ రోజు నీతోనే చెప్పిస్తాను. ఇంకేం చెప్తాము, చెప్పే స్థితిలో లేవు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా రూల్స్ చాలా ఉన్నాయి, ఇందులో ఏమీ లేదు. నెసెసరీ కండిషన్, ఎసెన్షియల్ కండిషన్ సాటిస్ఫై అయితే చాలు అంటాం లాస్ట్ కి. నెసెసరీ కండిషన్ ఉండి తీరాలా అనేది మనకు అర్థమైతా ఉంది. ఇప్పుడు ఇన్ని ఇప్పుడు చెక్ చేసినందుకు చూడండి. అదే రకంగా 6వ రూల్ వైటీహెచ్ 270లో 1st and 7th కస్ప్ సబ్లార్డ్ మూన్ అయినాడు. మూన్ ఈజ్ హ్యావింగ్ పిఎస్ ఉండి ఈ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు 511 సూచిస్తున్నాడు. స్టార్ లెవెల్లో 1 and 7th కస్ప్ సబ్లార్డ్ మూన్ ఒకడే, ఇది రెండు కస్పులకు. ఆడు ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు ద్వారా 511 ఉంది. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ 7 చూడండి, ఈడ 511 ఉంది, ఈడ 7 వచ్చింది. అంటే ఏమి, ఇక్కడ ఇండైరెక్ట్ కనెక్షన్. 7 అనేది సబ్ లెవెల్లో వచ్చింది. 7 ప్రైమరీ కస్ప్ 7 అనేది సబ్ లెవెల్లో అగుపడతా ఉంది. అంటే కమిట్మెంట్ లెవెల్లో 7 వచ్చింది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 511 వచ్చినాయి, సపోర్టింగ్ కస్ప్స్ వచ్చినాయి. కాబట్టి ఎట్లయితేనేమి 1st and 7th కస్ప్ సబ్లార్డ్ మూన్ అనేటువంటి వాడు స్టార్ లార్డ్ కేతు యొక్క స్టార్ లార్డ్ ద్వారా 511 సూచిస్తూ కమిట్మెంట్ లో వీనస్ ద్వారా 7 సూచించాడు. కాబట్టి మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్. అది అలాగే వైటీహెచ్ 291 పేజీలో ఇచ్చినాడు. అక్కడ ఏమి,
మ్యారేజ్ గురించి ఇస్తాడు. కానీ ఇక్కడ చార్ట్ 289 పేజీలు పోతే మీకు ఈ చార్ట్ ఇవన్నీ వస్తాయి, వివరాలన్నీ 289 పేజీలో ఉంటాయి. 107th సబ్లార్డ్ వీనస్. వీనస్ ఈజ్ హ్యావింగ్ పిఎస్. పిఎస్ ద్వారా 1711 వచ్చినాయి. ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. మార్స్ స్టార్ లో ఉన్నాడు. మార్స్ ఏమి 7th రాశి లార్డ్ గా వ్యవహరిస్తున్నాడు. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. 5th రాశి లార్డ్ 7th కు స్టార్ లార్డ్ గా ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా చూడండి, 1st and 7th సబ్ లార్డ్ అయినటువంటి వీనస్ పిఎస్ ద్వారా 1711 ఉంది. 1711 ఉంది. అంటే ఏమి పిఎస్ ద్వారా 7 and 11 వచ్చింది. అదే స్టార్ లెవెల్లో 7 ఉంది. అంటే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7, 11 వచ్చినట్ల. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ కమిట్మెంట్ లో 5 and 7 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ప్రామిస్ ఉంది. అలాగే 8th రూల్. 8th మళ్ళీ ఏమి వైట్ హెచ్ 347 పేజీలో అసెండెంట్ సబ్ లార్డ్ 7th సబ్ లార్డ్ జూపిటర్. జూపిటర్ ఈజ్ పిఎస్ లో ఉన్నాడు. ఉండి 5-7 సూచిస్తున్నాడు జూపిటర్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహు ఏమి 5th సబ్ లార్డ్. రాహు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ, వాడు 11th సబ్ లార్డ్ ఉన్నాడు. ఇంకొక రిప్రజెంటేటివ్ ఏమి మూన్, వాడు 7th రాశి లార్డ్. అంటే ఏమి జూపిటర్ అనేటువంటి వాడు పిఎస్ ద్వారా 5-7 సూచిస్తూ స్టార్ లెవెల్లో రాహు ద్వారా 5, మెర్క్యూరీ ద్వారా 11, మూన్ ద్వారా 7. అంటే అన్ని వచ్చాయి చూడు ఇన్వాల్వ్మెంట్ లో. 5, 7, 11 3 వచ్చినాయి. 5, 7, 11. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ 5-7 ఉంది. సబ్ ఆఫ్ జూపిటర్ 5-7. అంటే ఏమి ఇక్కడ ఎన్సి అనేది కంపల్సరీగా ఉండాలి అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇంతసేపు మనము పరిశీలించినది ఏంటయ్యా అంటే ఇది. దీనికోసం అసెండెంట్ సబ్ లార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ 370 పేజీలో. సాటర్న్ వచ్చేసి ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ 5th రాశి లార్డ్ అయినాడు. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ 7 and 11. చూడండి ఇక్కడ ఇండైరెక్ట్ లింకేజ్. స్టార్ లార్డ్ ద్వారా 5th వచ్చింది, కమిట్మెంట్ లో 7 వచ్చింది. అలాగే 7th సబ్ లార్డ్ వీనస్. సబ్ లార్డ్ వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ అండ్ 5th జూపిటర్ వచ్చేసి 5th రాశి లార్డ్. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. రాహు వచ్చేసి 7 and 11 స్టార్ లార్డ్. 7 and 11 కు స్టార్ లార్డ్. రాహు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ, వాడు 7 and 11 సూచిస్తున్నాడు. ఇంకొక రిప్రజెంటేటివ్ మార్స్, వాడు ఏం సూచించడం లేదు. అంటే ఏమి 7th సబ్ లార్డ్ అయినటువంటి వీనస్ స్టార్ లెవెల్లో 5th సూచిస్తున్నాడు. సబ్ లెవెల్లో 7 and 11 సూచిస్తున్నాడు. కాబట్టి ఎన్సి అనేది కంపల్సరీగా చూడాలి. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎన్సి ఉంటే ఓకే. అందుకే మనము కూడా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసేటప్పుడు మొన్న గుడక కపిల సార్ ఏం చెప్పాడు బాగా గమనించండి. సిగ్నిఫికేటర్ కావాలి అంటే, సిగ్నిఫికేటర్ 1710 సిగ్నిఫికేటర్ కావాలి అంటే ఏది ఎనీ ప్లానెట్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. ఒక స్టార్ లో ఆడ 1 ఉందనుకో, 7, 10 సబ్ లెవెల్లో వస్తే ఓకే. అట్లా అంటే ఏమి నెసెసరీ కండిషన్ ఉండేటట్లా చూసుకోవాలి. అప్పుడే అది ప్రామిస్ అనిపించుకుంటుంది అని మనకు ఇప్పుడు అవగతమైంది. ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఇప్పుడు మనము ఇన్ని పరిశీలిస్తే నాకు తోచినది ఇది. అంటే ఏమిటయ్యా అంటే అది ఆయన మొదట్లో ఏం చెప్పినాడో ఏమో మనకు తెలియదు. లేటెస్ట్ కితాబ్ ఏమిటి బుక్? యువర్ ట్రూ హారోస్కోప్. యువర్ ట్రూ హారోస్కోప్ అనేది లేటెస్ట్ పుస్తకం. అంటే కొత్తగా వెలుగులోకి వచ్చినది. అందులో 113వ పేజీలో ఏమి ఇస్తున్నాడు? ఇది ఇచ్చినాడు. సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ డైరెక్ట్లీ విత్ 7th కస్ప్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉండాల అనేది అది కొంచెము దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఏమిటి టోటల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే మ్యారేజ్ అనేది అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ కానీ వీడు 7th కస్ప్ సబ్ లార్డ్ కానీ ఇన్వాల్వ్మెంట్లో కమిట్మెంట్లో కలిపి 5, 7, 11 రావాలి. అది మనము గుర్తుపెట్టుకోండి. 5 or 7 ఆల్రెడీ మనం చేస్తున్నది అదే కదా మాస్టర్. అదే మనం చేస్తున్నది. కానీ
కొందరు నిర్వచనాలు ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఏం సార్ హోరర్ ఎస్ట్రాలజీ 16 పేజీలో ఇట్లుంది, ఇక్కడ స్టార్ లెవెల్లోనా సబ్ లెవెల్లో అంటే ఇన్వాల్వ్మెంట్లో 5 or 7 or 11 వస్తే చాలు కదా అంటే కరెక్టే, అది కూడా ప్రామిస్ ఉన్నట్లే, కాదనడానికి లేదు. నేను కాదంటే అనుకో, కుల్లారు కంటే నువ్వు పెద్ద మొగనివే, కుల్లారును తప్పుపడతావా నువ్వు అంటారు. కాబట్టి మనం ఎవరిని ఏమనడానికి లేదు, వాళ్ళు చెప్పినది కరెక్టే. ఎందుకు ఆ పేరు నెంబర్ చూపిస్తున్నాడు కదా అతను క్యాండిడేట్ గారు. ఈ మధ్యన ఒక చార్ట్ వచ్చిందండి, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉందండి, కమిట్మెంట్ లో 7 కానీ 11 కానీ లేవు సార్. కానీ ఆ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిపోయింది సార్. ఉండాలి, ఉంటేనే మ్యారేజ్ అవుతుంది, లేకపోతే కాదు. బీటీఆర్ తేడా ఏదో వచ్చి ఉంటుంది. బీటీఆర్ లో బీటీఆర్ డెత్ ఈవెంట్ కూడా కంపేర్ చేస్తే మనకి కపిల సార్ కూడా దాన్ని సర్టిఫై చేశారు ఆయన. అలా కాదు ఒక్క ఈవెంట్ బీటీఆర్ లో డెత్ ఈవెంట్ టాలీ అయితేనే మ్యారేజ్ ఈవెంట్ కూడా టాలీ కావాలి కదా, ప్రతి ఈవెంట్ టాలీ కావాలా, ఒక్క దాంతో తృప్తి పడకూడదు మనము. All events should be tallied, then only it is a correct rectified birth time అంటారు దాన్ని. అదే పేరెంట్స్ బర్త్ స్టార్ టాలీ అయిందండి, గ్రాండ్ ఫాదర్ డెత్ ఈవెంట్ కూడా టాలీ అయింది, మన కపిల సార్ కూడా ఓకే అన్నారు. నో అంత మాత్రం ఓకే కాదు, అంటే దాన్ని కూడా మీరు మార్చుకోవాలి, అక్కడ వచ్చేటట్లా పెట్టుకోవాలి మీరు. ఓకే, ఇది అయిపోయింది కదా. ఓకే సార్. ఈ టాపిక్ లో దీంట్లో ఏమైనా సందేహం ఉందా మీరు? ఇవి రెఫరెన్స్ బుక్స్, ఇవి పేజీ నెంబర్లు, మీరు కావాలంటే నీట్ గా రాసుకొని ఇంట్లో చూసుకోండి, లేదా ఫోటో తీసుకుంటారా తీసుకోండి, లేదా గ్రూప్ లో పెట్టమంటే నేను పంపిస్తాను. గ్రూప్ లో పెట్టండి సార్. రైట్, ఓకే. అంటే ఏమి, ఇప్పుడు మ్యారేజ్ ప్రామిస్ అనే దానికి మీరు ఒక నిర్ణయానికి రావాలా, ఎన్సి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మనము హోంవర్క్ ఒకటి ఇచ్చింటి, మేము మర్చిపోయినా నేను అది. మీరు మ్యారేజ్ 2013 లియో 00/2013 కరెక్ట్, ఇది వచ్చింది. దిస్ ఈజ్ రెక్టిఫైడ్ చార్ట్. దీని గురించి మీకు సందేహం అక్కర్లే. మీరు చేయాల్సిందల్లా ఏమి ప్రశ్న ఏమో అడిగాము గుర్తులేదు, కొంచెం చెప్తారా? అది టాప్సిల్ గ్రూప్ లో పెట్టాను కదా నేను, మ్యారేజ్ గురించి చెప్పి అడిగారు. మ్యారేజ్ గురించి చర్చించమన్నాం. ఏమిటి వీనస్ దశలో ఎందుకు కాలేదు, వీనస్ దశలో సందశలో కాలేదు, ఎందుకు కాలేదు, వీనస్ దశలో మళ్ళీ ఏ దశలో అయింది, ఎప్పుడైంది, అది రైట్. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ చార్ట్ నిర్మిస్తున్న ఇక్కడ ఇదిగో దశా బ్యాలెన్స్ అట్ బర్త్ 1 month 29 days ఉంది. ఏమి ఏ దశలో ఇదైంది అది పుట్టుక? కేతు దశ. అదిగో ఇక్కడ మూన్ కేతు స్టార్ లో ఉన్నాడు, కాబట్టి కేతు దశ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు మనం చూస్తేనే. అది కొంచెం నోట్ చేసుకోండి బాబు. 6 years 1 month 29 days. 6 years 1 month 29 days. అది 6 years 1 month 29 days అంటే అది బాల్యం. తర్వాత 20 years కేతు, తర్వాత భృగు అంటే వీనస్ దశ. వీనస్ దానికి ఒక 20 కలిపితే 26 ఏండ్లు వస్తుంది. 26 సంవత్సరముల 1 నెల 29 రోజులు. అవునా కాదా? వీనస్ దశ కంప్లీట్ అయినప్పటికీ 16/4/2001 కంప్లీట్ అవుతుంది. అప్పటికి 26 సంవత్సరాల 1 నెల 29 రోజులు అప్రాప్రియేట్ ఏజ్ ఫర్ మ్యారేజ్. అవునా కాదా? వివాహానికి యుక్త వయసే కదా 26 సంవత్సరాలు. కాలేదప్పుడు వివాహము కాలేదు. ఎందుకు కాలేదు అది ఒక ప్రశ్న. సరే, అక్కడ ఏదో కాలేదు, పోనీలే. నెక్స్ట్ ఎవరు వస్తారండి? సన్ ఎన్నేళ్ళు ఉంటాడు? 6 సంవత్సరాలు. 26 సంవత్సరాలకు 26 సంవత్సరాల 1 నెల 29 రోజులకు ఒక 6 సంవత్సరాలు కలిపితే 32 సంవత్సరాల 1 నెల 29 రోజులు. అంటే సందశ పూర్తయ్యే లోపలైనా
పెళ్లి కావాలి కదా, అక్కడా కాలే. ఎందుకు కాలే? అది సమస్య, మనం కనుక్కోవాలా ఏమిటి అనేది. సరే, ఆ సమస్య అట్లా పక్కకు పెట్టు, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. మనము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోతే వీ విల్ గెట్ ఎవ్రీథింగ్, నీట్గా వస్తాయి, రాకుండా పోవు. దాని గురించి సందేహం లేదు. మనం ఏం చేయాలా, చార్ట్ ఇచ్చినారు. ఈ చార్ట్ మనము మ్యారేజ్ గురించి డిస్కస్ చేయమన్నారు. మ్యారేజ్ అంటేనే మనం చేయాల్సిన పని ఏమి? ఇప్పుడు ఇందాక ఎతికినాం చూడు, ప్రామిస్ ఉందా లేదా, వెదర్ ద మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ ఇన్ దిస్ చార్ట్ ఆర్ నాట్. వీ హ్యావ్ టు చెక్ ఫస్ట్ పాయింట్ చెక్ చేయండి, మ్యారేజ్ ఉందా లేదా, ప్రామిస్. ఇప్పుడు కస్పల్ ఇంటర్లింక్స్ టేబుల్ మనము అలవాటు పడ్డాం. ఎవరు ఏమనుకున్నా మనకు బాధ లేదు. అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ రాహు, 7th కస్ప్ సబ్సబ్లార్డ్ కేతువు. అంతేనా? ఎస్ సార్. మీకేమైనా తేడా వచ్చిందా? ఏం లేదు సార్, కరెక్టే. ఇక్కడ రాహు అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ రాహు, ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. కమిట్మెంట్ లో 7 ఉంది, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7 ఉంది. ఓకే ఉంది కదా, ప్రామిస్ ఉంది కదా, ఉంది కదండి. ఉన్నది సార్. అలాగే కేతు చూడండి, కేతు 7th కు సబ్సబ్లార్డ్. వాడేమి ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7, 11 ఉంది. ప్రామిస్ ఇస్ దేర్. ఓకే, ప్రామిస్ ఉంది. ఓకే, అయితే ప్రామిస్ ఉన్నంత మాత్రాన మనం నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? అయ్యా, మీ అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్ళైతుంది అని చెప్తావు నువ్వు పేరెంట్కు. సరే, వాడు ఏమంటాడు ఎంబడే? సార్ ఎప్పుడైతే సార్, ఎంబడే ప్రశ్న. వాడు తగులుకుంటాడు, నిన్ను ఇచ్చిపెట్టాడు బంక గడుచుకున్నట్లా. సార్ ఎప్పుడైతే సార్ పెళ్ళి అవుతుందని చెప్పినావు, సంతోషం, నమస్కారం, బాగుంది. ఎప్పుడైతుంది అంటే నువ్వేం చెప్తావు మళ్ళా? అయ్యా, ఆలస్యంగా అవుతుందా, అర్లీగా అవుతుందా చూడాలా. దానికేమి రూల్స్? ఆలస్యంగా అవ్వడానికేమి, అర్లీగా అవ్వడానికి ఏమి రూల్స్ చూడండి. అర్లీగా అవ్వడానికి ఏం రూల్స్, ఆలస్యంగా అవ్వడానికి ఏం రూల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మీరు పరిశీలన చేయండి. ఎక్కడ మనకు అర్లీ రూల్ చెప్తాను, అది కూడా మీకు పేజ్ నెంబర్ చెప్తాను. నెగటివ్ హౌస్ లేకుండా 571 ఉండాలి. అది సరే, కానీ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. కానీ ఇక్కడ మనకేమి సందశలో, ఇది వీనస్ దశలో కాలేదు, సందశలో కాలేదు. అంటే ఏమి, దాదాపు 32 సంవత్సరముల వయసు వచ్చినా కూడా వివాహము కాలేదు అంటే ఏమర్థమవుతుంది మనకు? లేట్ మ్యారేజ్ అనే కదా అర్థము. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ లేట్, డిలేయింగ్ మ్యారేజ్. దానికి ఏం రూల్స్ ఇచ్చినాడు? రూల్స్ ఏమి డిలే కావడానికి? ఒక 5 రూల్స్ ఖుల్లార్ సారు క్లియర్ గా చెప్పినాడు. ఎక్కడున్నాయి అవి? కస్పల్ ఇంటర్లింక్స్ బుక్ లో, కలాం చాన్ కస్పల్ ఇంటర్లింక్ బుక్ లో కూడా ఉండొచ్చు. హోరరీ అస్ట్రాలజీలో 250 పేజీలో ఉంది. మ్యారేజ్ ప్రామిస్ బట్ డిలే, మ్యారేజ్ కమ్స్ ఆఫ్ లేట్ డ్యూ టు ది ఫాలోయింగ్ రీజన్స్ అని చెప్పేసి 5 రీజన్స్, 5 కారణాలు చూపించాడు. 5 రూల్స్, సూత్రములు 5 ఉన్నాయి అక్కడ. మ్యారేజ్ ప్రామిస్ బట్ డిలే ఏమిటివి అక్కడ? మీకు ఇంకొకటి ఏమి, మనము కేపీలో పునర్పు దోషం ఉంటే లేట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తుంటాం జనరల్గా. ఇక్కడ పునర్పులో అంటే శనికి చంద్రునికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఒకరినొకరు చూస్తున్నారా? లేదు. వాని లేదు. చూడండి, ఇక్కడ మూను శాటర్న్ యొక్క స్టార్ లో గానీ, సబ్ లో గానీ, సబ్ లో ఉన్నాడా? లేడు. శాటర్న్ చూడండి, శాటర్న్ మూన్ యొక్క సబ్ లో ఉన్నాడు. అంటే ఇక్కడ పీపీ కూడా ఉంది. పీపీ మీన్స్ పునర్పు దోషము. పీపీ అనేది పునర్పు దోషము. ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ శాటర్న్ అండ్ మూన్ ఈజ్ కాల్డ్ యాజ్ పునర్పు దోష. అది కాబట్టి ఇక్కడ పీపీ దోషం ఉంది. సరే, అది పక్క పెట్టు. మనము పీపీ చెప్తే ఏం సార్ నువ్వు కస్పల్ ఇంటర్లింక్స్ మాట్లాడతావు, మళ్ళా పీపీ అంటావు, కేపీ అంటావు, అదంటావు, ఇదంటావు అని కొందరు అసహించుకుంటారు. కానీ ఎవరేం అసహించుకున్నా మనకు బాధ లేదు. మనకు ఎవరు పనికొచ్చినా సెకండ్ ఒపీనియన్ గా తీసుకోండి. మనము ఎవరిని ద్వేషించకూడదు. ఏ సిస్టము
చెడ్డది కాదు, మంచి చెప్తాది. ఎవరు చెప్పినా మనకు పనికొస్తుంది సెకండ్ ఒపీనియన్ కాబట్టి ఇది కూడా పీపీ అనేది మనకు ఉపయోగపడుతుంది. సరే, కస్పల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగానే మనం మాట్లాడదాం. కస్పల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా 5 సూత్రాలు ఇచ్చినాడు. మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే అని 250 పేజీలో, ఎక్కడ హోరరీ ఆస్ట్రాలజీ అనేటువంటి పుస్తకంలో 250 పేజీలో ఇచ్చినాడు. ఒక్కొక్కటి చదువుతాను, మీ దగ్గర పుస్తకాలు ఉంటే కనుక చూసుకోండి. నేను టైప్ చేయలేదు. The ascendant sub-sublord is linked with 5 or 7 or 11 through its star lord, but linked to 2, 4, 10 or 12 cusps through sublord and sub-sublord. వెరీ గుడ్. అది first. అలా 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 నాకు అందిస్తే నాకు కొంచెం అర్జెంట్ తగ్గుతుంది. నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి మళ్ళా చదువు నాయన. ది అసెండెంట్ Sub-sublord is linked with 5 or 7 or 11 through its star lord. నిలబెట్టి ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ ఎవరు? రాహు అంతే కదా. అసెండెంట్ సబ్ లార్డ్ రాహు ఏం చెప్తున్నాడు? సబ్ లార్డ్, అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 5 or 7 or 11 త్రూ హిస్ స్టార్ లార్డ్. 5 or 7 or 11 3 ఉన్నాయి. 5 or 7 or 11 3 ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? స్టార్ లెవెల్ లో. బట్ లింక్డ్ టు 2, 4, 10 or 12. 2, 4, 10 or 12 ఎక్కడ? 2, 4, That's 10 sublord and sub-sublord level. Through sublord and sub-sublord. సబ్లార్డ్ లోన సబ్ లోన ఇవి ఉన్నాయా? 2, 4, 10, 12 చూడండి. ఇక్కడ సబ్లార్డ్ లెవెల్లో 4 ఉంది, 12 ఉంది. 4 ఉంది, 12 ఉంది. ఏమి ఇచ్చినాడు అతను? 2, 4, 10, 12 4 ఇచ్చాడు. 2, 4, 10, 12 లో ఇక్కడ 2 వచ్చినాయి. 4, 12 ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5 or 7 or 11 ఉండాలా అంటాడు. స్టార్ లెవెల్లో ఉన్నాయి. 5, 7, 11 ఉండి కమిట్మెంట్ లెవెల్లో అంటే సబ్ లెవెల్లో సబ్ లెవెల్లో 2, 4, 10, 12 ఉన్నట్లయితే లేట్ మ్యారేజ్ అని దాని అర్థం. ఇక్కడ 4 and 12 ఉంది సబ్ లెవెల్లో. సబ్ లెవెల్లో 2 ఉంది. తర్వాత 4 ఉందా? లేదు. 10 ఉందా? 12 ఉందా? ఉంది సార్. ఉంది. అంటే ఏమి? 2, 4, 10, 12 లో 2, 10, 12 ఉంది. అంటే ఏమి? రూలు మొదటిది అసెండెంట్ సబ్ లార్డ్ అయినటువంటి రాహువు 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి నెగేషన్ అంటే దాంట్లో ఆలస్యంగా వివాహం అవ్వడానికి 2, 4, 10, 12 సబ్ లెవెల్లో కానీ సబ్ లెవెల్లో కానీ కనిపించినట్లయితే మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనేటువంటిది మొదటి రూలు. ఇక్కడ కంప్లీట్ గా ఫుల్లీ సాటిస్ఫైడ్. అవునా కాదా? ఏమైనా సందేహం ఉందా? సాటిస్ఫైడ్ కదా సార్? 3-7-11 కూడా వచ్చింది కదా. మెజారిటీ 3-7-11 ఉంది. 4 లో అక్కడ నెగేషన్ 2 వచ్చినాయి. అవునండి. నీకు అక్కడ ఆయన ఏం చెప్పాడు? ఆ రూల్ చదవయ్యా. అదే ఎక్కువగా మెజారిటీ పాజిటివ్ ఇప్పుడు అన్ని చోట్లకి అలా వస్తున్నాయి. అయ్యా మీరు మూర్తి గారు బాగా వినండి. అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 5 or 7 or 11 త్రూ స్టార్ లార్డ్. 5, 7, 11 స్టార్ లెవెల్లో ఉండి సబ్ లెవెల్లో ఏముండాలా? 4, 12 2, 4, 10, 12 ఉండాలా. ఇక్కడ 4, 12 ఉంది. ఇక్కడ 2, 10, 12 ఉంది. కాబట్టి ఫస్ట్ రూల్ ఇస్ సాటిస్ఫైడ్. అంతే. ఇంకా మనము అది ఉంది ఇది ఉంది అనుకుంటే నీ జీవితంలో నువ్వు అనలైజ్ చేయలేవు. ఏం చెప్తున్నాడు రూలు ఎదురుకు పెట్టుకో. 1, 2 సార్లు చదువు, చెక్ చేయి, దాని ప్రకారంగా పో. తర్వాత సెకండ్ రూల్ చూడండి. సెకండ్ రూల్ చదువు బాబు. సెకండ్ రూల్ ప్లీజ్. Ascendant sub-sublord is linked with the houses 2, 4, 10 and 12 through star lord. చూడండి. అసెండెంట్ సబ్ లార్డ్ మళ్ళీ రాహు. ఆ రాహు ఏమి? ఇన్వాల్వ్మెంట్ లో ఏముండాలి? అది సబ్-సబ్-లార్డ్ అన్నారు సార్. యాక్చువల్ గా సబ్-లార్డ్ అని ఇచ్చాడు కానీ సబ్-సబ్-లార్డ్ మార్చుకోమన్నారు కింద సార్ ఇప్పుడు. సరే అసెండెంట్ సబ్ లార్డే తీసుకోలే. అసెండెంట్ సబ్ లార్డ్ ఎవరు? అసెండెంట్ సబ్ లార్డ్ కేతు. అసెండెంట్ సబ్ లార్డ్ కేతునే తీసుకో. ఇన్వాల్వ్మెంట్ లో ఏముండాలి? 2, 4, 10, 12 2, 4, 10, 12 ఉన్నాయి కదా. బట్
లింక్డ్ టు 7th కస్ప్ త్రూ స్టార్ లార్డ్. ఇక్కడ దాన్ని ఏమంటారు, సబ్ లార్డ్. స్టార్ మాస్టర్ అది సబ్ లార్డే సార్, ఎందుకంటే కింద ఇచ్చినవి కూడా అన్ని సబ్ లార్డ్లే ఇచ్చాడు. అది ఇచ్చాడు కానీ ఇంకొక బుక్కులో కూడా సబ్ లార్డే ఉంది. ఇప్పుడు మనం అదే సార్ ఇలా ఒకసారి కరెక్ట్ చేయమని చెప్పారు సార్. ఇది కరెక్టే సార్. ఇది అంతకుముందు కూడా మీరు సబ్బలాటే చూడమన్నారు. ఎందుకంటే ఇంకొక బుక్కులో కూడా ఉంది, ఇదే 5 పాయింట్లు చూపించినాడు. ఒక దాంట్లో అయితే ప్రింటింగ్ ఎర్రర్ అనుకోవచ్చు. అందుకు మనం ఆయన ఏం చెప్తే దాన్నే చూద్దాం. ఎందుకంటే రూల్ మేక్, దాన్ని ఏమంటారు, సూత్రాలను తయారు చేసినటువంటి వ్యక్తి అతను. కాబట్టి అతను ఏం చెప్తే అదే ఫాలో కావడం మన ధర్మము. చూద్దాం, మనం ఆయన చెప్పినట్టుగా ఫాలో అవుదాం. ఎంతవరకు కొనెళ్తుందో ఈ సంసారం చూద్దాం. ఈ చార్ట్ లో మనం అప్లై చేద్దాం. ఇక్కడ అసెండెంట్ సబ్లార్డ్ కేతు వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ లో అంటే స్టార్ లెవెల్లో 2, 4, 10, 12 ఉన్నాయి. 2 ఉంది, 4 ఉంది, 10 ఉంది, 12 ఉంది. ఉండి ఏమంటున్నాడు, బట్ లింక్డ్ టు 7th కస్ప్ త్రూ స్టబ్ అండ్ సబ్లార్డ్. ఇక్కడ 7 కమిట్మెంట్ లోన ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. ఇది రెండవ రూల్ కూడా ఓకే, పాస్ అయింది. రెండవ రూల్ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే ఏమి, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనేటువంటి దానికి 5 రూల్స్ లో 2 వరుసగా చెక్ చేశాం. ఓకే, 2 పాస్ అయినాయి. ఇంకా మూడవ రూల్, యు ప్లీజ్ రీడ్ ద థర్డ్ రూల్ ప్లీజ్. ది సబ్లార్డ్ ఆఫ్ ది 7th cusp is linked through its star lord with 2, 4, 6, 10 and 12 along with 5 or 7 or 11. సబ్లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ ఎవరు, కేతు. మూడవ రూలు సబ్లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ కేతు. ఈ కేతు ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ విత్ 2, 4, 6, 10, 12. చూడండి, 2, 4, 6, 10, 12 ఉండి అలాంగ్ విత్ 5 or 7 or 11. ఎక్కడ, అక్కడనే అలాంగ్ విత్ 5 or 7 or 11 ఉన్నాయి. చూడు, అక్కడనే నీకు సబ్లో కానీ సబ్లో కానీ పొమ్మని చెప్పలేతను. అక్కడ ఏం చెప్తున్నాడు, మూడో రూలు, ది సబ్లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ కేతు ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ విత్ 2, 4, 6, 10, 12 అలాంగ్ విత్ 5 or 7 or 11. చూడండి, కేతు 7th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి ఆ కేతువు ఇన్వాల్వ్మెంట్ లో 2, 4, 10, 2, 4, 6, 10, 12 2, 4, 6, 10, 12 తో పాటు అలాంగ్ విత్ అంటే వాటితో పాటు 5 or 7 or 11. 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, అన్ని వచ్చేస్తాయి. ఆయన మూడవ రూల్ కూడా ఇక్కడ ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనేటువంటి 5 సూత్రాలలో వరుసగా 3 పాస్ అయినాయి. ఇక 4వ చదువు నాయన. 4, 4th rule. The sublord of the 7th cusp is linked to 5 or 7 or 11 but is connected to 2, 4, 6, 10 or 12 through sub or sublord. అదే 7th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి కేతువు ఈజ్ లింక్డ్ టు 5 or 7 or 11. లింక్డ్ టు 5 or 7 or 11. చూడండి, ఇక్కడ 5 or 7 or 11 లింక్ ఉంది. ఇక్కడ స్టార్ లెవెల్లో ఓకే ఉండి మళ్ళీ ఏమంటున్నాడు, బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు 2, 4, 6, 10, 12 త్రూ సబ్ అండ్ సబ్లార్డ్. ఇక్కడ 2, 4, 6, 10, 12 2 ఒక్కటి లేదు. ఇక్కడ 4, 6, 10, 12 ఉంది. ఇక్కడ 4, 6 ఉంది. అంటే ఏమి, ఇది కూడా 4వ రూల్ కూడా పాస్ అయింది. అవునా? సబ్లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ ఈజ్ లింక్డ్ to 5 or 7 or 11 but it is connected to 2, 4, 6, 10 or 12 through sub or sublord. సబ్లార్డ్ ద్వారా 2, 4, 6, 10, 12 కూడా ఉన్నాయి. కాబట్టి 4వ రూల్ కూడా పాస్ అయింది. ఇక లాస్ట్ రూల్, 5వ రూల్. The 11th sublord is connected to 7th cusp through its star lord and linked to 2, 4, 6, 10 or 12 cusps through its sub or sublord.
The 11th cusp subsublord. ఇది 11th cusp subsublord జూపిటర్. బాగుంది. జూపిటర్ ది 11th subsublord is connected to 7th cusp. 11th cusp subsublord is Jupiter connected to 7th cusp through its star lord ద్వారా 7th cusp కనెక్షన్ ఉండాలా. ఇక్కడ లేదు, 7th కు లేదు through its star lord and linked to 2, 4, 6, 10, 12 through its sub and subsublord. ఇక్కడ 2, 4, 6, 10 2, 6, 10 ఉంది. 2, 6, 10 ఉంది. ఇక్కడ 2, 6, 10, 12 ఉన్నాయి. అంతే. ఇక్కడ 7 మాత్రం లేదు. అంటే ఏమి? పార్షియలీ ఓకే, పార్షియల్గా పాస్ అయింది, పూర్తిగా కాలేదు. ఇన్వాల్వ్మెంట్ లో 7 అనేది ఉండాలి. సబ్సబ్లార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు 7th cusp త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. కాబట్టి ఇక్కడ 11th cusp సబ్సబ్లార్డ్ అయినటువంటి జూపిటరు ఇన్వాల్వ్మెంట్ లో 7 అనేది లేదు. లేకుండా తక్కినవి 2 ఆ పాయింట్లు కరెక్ట్ ఉన్నాయి. అంటే ఏమి? ఇక్కడ 4.5 రూల్ మాత్రమే పాస్ అయింది. అంటే అవుట్ ఆఫ్ 5 4 రూల్స్ 100% పాస్ అయింది. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనేది కస్పల్ ఇంటర్లింక్స్ ద్వారా కూడా మనము ఓకే చేసినాము. అవునా సార్? పేజ్ నెంబర్ 17 స్టెప్ నెంబర్ 4 సార్ ఆఫ్ హొరారీ బుక్. అది హొరరీనేనా? సార్ పేజ్ నెంబర్ 17 స్టెప్ 4. 17 లో స్టెప్ 4 సార్. ఏముంది చదువు? అదిగో రోమన్ నంబర్ 17 సార్. రోమన్ నంబర్ 17. సార్ స్టెప్ 4. Check for the early or delayed happening of the event. This is done through subsublord of the primary cusp. Subsublord of the primary cusp చేయమంటాడు ఇక్కడ. సబ్సబ్లార్డ్ ఆఫ్ ది ప్రైమరీ కస్ప్ చేశాం కదా. సబ్సబ్లార్డ్ ఆఫ్ ది ప్రైమరీ కస్ప్ 2 సార్లు వచ్చింది కదా. 3వ రూలు 4వ రూలు కూడా ఉంది కదా. అదే 7th cusp సబ్సబ్లార్డ్. 7th cusp సబ్సబ్లార్డే కదా నేను. అది సేమ్ రిపీట్ అయింది సార్. అదే నేను చెప్పేది. రిపిటేషన్ సార్ ఉంటాయంటే దాని కదా. 4, 6, 10, 12 రాకూడదు. ఎలా అనిపించి 5, 7, 11 ఓకే. సేమ్ ఏమి? ఇప్పుడు మనకు ఈ చార్ట్ లో మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్, ఓకే, ప్రామిస్ అయిందని తెలుసుకున్నాము. కానీ బట్ డిలే అనేటువంటిది పునర్పు దోషం ద్వారా తెలుసుకున్నాము. అంటే ఏమి? సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్ ఉన్నందుచేత పీపీ అన్నాం. సరే, అది కేవలం ఆ ఒక్క పాయింట్ పట్టుకోండి నాకు అంత సబబుగా అనిపించలేదు. అందుకు ఆయన ఏం చెప్పాడు, కుల్లార్ సార్ ఏం చెప్పాడు అని వెతికితే మనకు 5 రూల్స్ ఉన్నాయి. ఆ 5లో 4 అచ్చు గుద్దినట్ల పాస్ అయినాయి. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ బట్ డిలే, అంతవరకు ఏమీ సందేహపడాల్సిన పని లేదు కదా. సరే, డిలే అన్నావు, బాగుంది డిలే. మళ్ళా ఎప్పుడైతే అది పెళ్లి ఈవెంట్ ఎప్పుడు ఫ్రక్టిఫై అవుతుంది? ఏదైనా ఒక ఈవెంట్ ఫ్రక్టిఫై కావాలా అంటే ఏమి కండిషన్స్? ఏమి? ప్రామిస్ ఉండాలి, దాంట్లో ప్రామిస్ ఉండాలి. తర్వాత డ్యూరింగ్ ది కంజాయింట్ పీరియడ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏమి? ట్రాన్సిట్ అగ్రీస్. అది అంటే ఏమి? ప్రామిస్ ఉండాలి. ఎప్పుడైతుంది ఈవెంట్ ఫ్రక్టిఫై కావాలా ఒక చార్ట్ లో అంటే ప్రామిస్ కంపల్సరీగా ఉండాలి. ఒకటి నంబర్ 1. నంబర్ 2 పాయింట్ ఏమి? డ్యూరింగ్ ది కంజాయింట్ పీరియడ్ ఆఫ్ ది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ యాజ్ దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ అవి వస్తాయి. దానిలో ఆ పీరియడ్ లో అవుతుంది. అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ జరిగేటప్పుడు అవుతుంది. 3వ పాయింట్ ఏమి? ట్రాన్సిట్ అగ్రీస్. సరే, అది లాస్ట్ ట్రాన్సిట్ అగ్రీస్ అనేది. అంటే ఏమి? ఇప్పుడు మనము కనుక్కున్నాం, మ్యారేజ్ ప్రామిస్ ఉంది అని తెలుసుకున్నాం, లేట్ అవుతుంది అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కనుక్కుందాం. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరు?
ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే ఏమి? సఫలీకృత, ఆయన భలే పదం వాడినాడయ్యా మనం కారక గ్రహాలు, కారక గ్రహాలు, మన పెద్ద ఆయన భలే పదం వాడినాడు. సఫలీకృత గ్రహములు, కారక గ్రహాలు. సఫలీకృత కారక గ్రహాల, రైట్, అట్లనే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే అట్లా తెలుగులో ఆయన బాగా రాశాడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్. సరే, ఆ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే ఏమి, ఎట్లా ఉండాలా అనేది కూడా మనము చెక్ చేసుకుంటూ పోదాం స్టెప్ బై స్టెప్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎప్పుడైతాయి అవి అంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఇష్టానుసారం మనం చేయడానికి లేదు. దీని గురించి పాత విద్యార్థులకు తెలుసు, కొత్త వాళ్ళకు కూడా డిస్కస్ చేసినట్లే గుర్తుంది, కానీ లేదో నాకు అంత ఐడియా లేదు. సరే, ఎనీహౌ మనము స్ట్రాంగెస్ట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఈ చార్ట్లో. ఈ చార్ట్లో కస్పల్ ఇంటర్లింక్స్ పెద్ద టేబుల్ తీసుకున్నాం. స్ట్రాంగెస్ట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ను మనము చెక్ చేస్తాం. అంటే ఏమి? స్ట్రాంగెస్ట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ లో సూత్రాలు ఉన్నాయి. ఏం సూత్రం? మొట్టమొదటిది అంటే సోర్స్, ఆ ప్లానెట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ ఒక ప్లానెట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రవి అనేటువంటి వాడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కావాలా అంటే ఫస్ట్ పాయింట్ ఏమేంటంటే హీ షుడ్ బి ఏ సోర్స్ ప్లానెట్ కావాలి. రవి వరుసగా ఒక్కొక్క పాయింట్ను మనం ఒక్కొక్కరిని లెక్క ఇస్తా అవుతాం. ఫ్రూట్ఫుల్ ప్లానెట్ కావాలా, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కావాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏమంటారు దాన్ని? సోర్స్ ప్లానెట్ కావాలి. ఆ గ్రహము సోర్స్ ప్లానెట్ కావాలి. అంటే మూలక గ్రహము అని తెలుగులో అంటారు, సోర్స్ ప్లానెట్ అని ఇంగ్లీష్లో అంటారు. సోర్స్ ప్లానెట్ అంటే నిర్వచనం ఏమయ్యా అంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్. చూడండి, రవి అనేటువంటి వాడు సైన్ లార్డ్ గా 1, 2లో ఉన్నాడు, స్టార్ లార్డ్ గా 2, 6, 10లో ఉన్నాడు, సబ్ లార్డ్ లో ఏమి లేదు, సబ్ లార్డ్ లేడు. ఇవి ఇంతవరకే. అంటే కస్పల్ ఇంటర్లింక్స్ ఏమంటారు దీన్ని? కస్పల్ పొజిషన్ టేబుల్, కస్పల్ పొజిషన్ అంతే కదా. సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, ఇవి మాత్రమే చూసుకోవాలా, దీనిలలో రావాలా. మ్యారేజ్కి కావాల్సిన హౌసెస్ ఏమి? 5, 7, 11 ఉన్నాయా దీంట్లో? 5 లేదు, 7 లేదు, 11 లేదు, ఇంతవరకే, సబ్ లార్డ్ వరకే. కాబట్టి లెఫ్ట్ సైడ్ అట్లా కరెక్ట్. ఇది అంటే ఇంతకుముందు చెప్పినా మీకు గుర్తుంది, పట్టుకున్నారు పాయింట్. ఎవరు ఆయన బాగా నీ పేరేం బాబు? సుబ్రహ్మణ్యం. రైట్. అది ఇక్కడ గుర్తుందన్నమాట. అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం దాన్ని ఏమంటారు, ఈ ప్లానెట్. ఇప్పుడు మనం చెప్తేనే సోర్స్ ప్లానెట్ అంటే ఏమి అంటే సోర్స్ ప్లానెట్ అంటే ఏమీ లేదు. ఇక్కడ రైట్ సైడ్, ఇక్కడ ఈ పెద్ద చార్ట్ లో ఇక్కడ ఇదంతా ఉందా, ఈ వైపు వచ్చినటువంటిది సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ లో ఈ 4 కాలమ్స్ లో ఈవెంట్ రిలేటెడ్ హౌసెస్ ఏమైనా ఉన్నాయా? మనము ఈవెంట్ రిలేటెడ్ హౌస్ ఏమి, ఇప్పుడు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం. మ్యారేజ్కి ఏం కావాలి? ఈవెంట్ రిలేటెడ్. వాట్ ఆర్ ద ఈవెంట్ రిలేటెడ్ హౌసెస్? 7 ప్రైమరీ కస్, 5 and 11 సపోర్టింగ్ కస్. 5 లేదు, 7 లేదు, 11 లేదు. చూడండి, ఈ 4 కాలాల్లో 5, 7, 11 ఉందా? లేదు. కాబట్టి ఇది సన్ అనేటువంటి వాడు ఇక్కడ సోర్స్ ప్లానెట్ గా వ్యవహరించలేదు. అలాగే చంద్రుడు. ఒక్కొక్క పాయింట్ విశ్లేషణ చేద్దాం. సోర్స్ ప్లానెట్ ముందు చెక్ చేద్దాం. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఏమి అంటే ఫస్ట్ పాయింట్ సోర్స్ ప్లానెట్ కావాలి. అది ఇక్కడ సోర్స్ ప్లానెట్ సన్ కాలేదు, కాబట్టి సన్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ప్లానెట్. రాసుకోండి, మీ సన్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ప్లానెట్. అట్లా పక్కనే అన్న రాసుకోండి, లేదా ఇక్కడ ఇంటూ పెట్టుకోండి, సోర్స్ ప్లానెట్ కాలేదు అని. ఎస్పి సోర్స్ ప్లానెట్ ఏదో గుర్తు, సోర్స్ అను ఎట్లా మీరు ఏదో ఒక రకంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ 3 చూడండి. నెక్స్ట్ ఇక్కడ సైన్ లార్డ్ లెవెల్లో 12 ఉంది, సబ్ లార్డ్ లెవెల్లో లేదు. ఇక్కడ 2 ఉంది సబ్ లార్డ్ లెవెల్లో. ఇక్కడ 5 ఉంది. 5, 7, 11లో ఒక 5 అనేది అగుపడతా ఉంది. కాబట్టి మూన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్ గా వ్యవహరించుటకు అర్హత కలిగి ఉన్నాడు. మూన్ హ్యాస్ బికమ్ ది సోర్స్ ప్లానెట్. ఓకే, మూన్ సోర్స్ ప్లానెట్ గా వ్యవహరించవచ్చు.
ఎందుకంటే 5 ఉన్నాడు కదా, 5, 7, 11లో ఏదో ఒకటి ఉందా లేదా? ఉంది. సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ లెవెల్లోనే. ఇంకొకటి ఇక్కడ ఈ ప్లానెట్కు పిఎస్ ఉండని లేకపోని, ఇప్పుడు సన్కు పిఎస్ ఉండని లేకపోని మనకు అనవసరం, మూన్కు పిఎస్ ఉండని లేకపోని మనకు అనవసరం. వాడు సోర్స్ ప్లానెట్ మాత్రం కావాలా, అది ఇంపార్టెంట్. పిఎస్ ఉందా లేదా అది అనవసరం మనకు, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి. అంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ లెవెల్లో అగుపడాల. రిలవెంట్ కస్ప్. ఇక్కడ మూన్ అనేటువంటి వాడు 5 ఉంది. ఇక్కడ సన్లో నో 5, నో 7, నో 11. కాబట్టి సన్ హ్యాస్ నాట్ బికమ్ ఏ సోర్స్ ప్లానెట్. సన్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు బి యాజ్ ఏ సోర్స్ ప్లానెట్. వానికి అర్హత లేదు, సోర్స్ ప్లానెట్ గా ఉండుటకు అర్హత లేదు. ఎందుకు? 5 or 7 or 11 స్టార్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు, సైన్ లెవెల్లో లేదు, స్టార్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు. అలాగే మూన్ చూడండి, సైన్ లెవెల్లో లేదు, స్టార్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో 5 ఉంది. కాబట్టి మూన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్ గా ఉండుటకు అర్హతను కలిగి ఉన్నాడు. మూన్ హ్యాస్ బికమ్ ది సోర్స్ ప్లానెట్. ఓకే. అలాగే మార్స్ చూడండి, మార్స్ 7, 11 ఇక్కడ ఉంది, స్టార్ లెవెల్లో 7, 11 ఉంది. కాబట్టి మార్స్ కూడా సోర్స్ ప్లానెట్ అయినాడు. మెర్క్యూరీ 7, 11 ఉంది, మెర్క్యూరీ కూడా సోర్స్ ప్లానెట్ అయినాడు. జూపిటర్ 5, 11 ఉంది, 5 ఉంది, 11 ఉంది. కాబట్టి జూపిటర్ కూడా సోర్స్ ప్లానెట్ అయినాడు. ఇంతవరకు ఇప్పుడు కాంతి ఎవరు? ఒక రవి మాత్రమే. ఇక్కడ శుక్రుడు వీనస్ 10, 5 ఉంది. కాబట్టి శుక్రుడు కూడా అయినాడు, శుక్రుడు కూడా సోర్స్ ప్లానెట్ అయినాడు. శాటర్న్ 7 ఉంది చూడండి, శాటర్న్ కూడా సోర్స్ ప్లానెట్ అయినాడు. ఇక్కడ రాహువు నో 5, నో 7, నో 11 అట్ సైన్ లెవెల్, స్టార్ లెవెల్, సబ్ లెవెల్, సబ్ లెవెల్. కాబట్టి రాహు ఈజ్ నాట్ ఏ సోర్స్ ప్లానెట్. తర్వాత కేతు 5, 7 ఉంది. కాబట్టి కేతు అంటే ఏమి? ఈ చార్టులో కేవలము 2 గ్రహాలు మాత్రమే సోర్స్ ప్లానెట్ గా కాలేదు, సోర్స్ ప్లానెట్ గా ఉండుటకు అర్హతను కోల్పోయినాయి. ఏవేవి? సన్ ఒకటి, రాహు ఒకటి. ఎందుకు కోల్పోయినాయి? సన్ అనేటువంటి వాడు 5 or 7 or 11 ఈ సైన్ లెవెల్లో కానీ, స్టార్ లెవెల్లో కానీ, సబ్ లెవెల్లో కానీ, సబ్ లెవెల్లో కానీ అగుపించుట లేదు. కాబట్టి దానికి సోర్స్ ప్లానెట్ గా ఉండుటకు అర్హత లేదు. అలాగే రాహువు కూడా చూడండి, సైన్ లార్డ్లో 5 లేదు, 7 లేదు, 11 లేదు, సబ్ లెవెల్లో లేదు, స్టార్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు. కాబట్టి ఈ చార్టులో కేవలం 2 గ్రహాలకు మాత్రమే సోర్స్ ప్లానెట్ ఉండడానికి అర్హత లేదు. 2 తక్కిన గ్రహాలన్నీ సోర్స్ ప్లానెట్ గా వ్యవహరిస్తున్నాయి. ఓకేనా ఇంతవరకు? ఓకే సార్. రైట్. ఇది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావాలి అంటే మొట్టమొదటి పాయింట్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కావాలంటే ఇట్ షుడ్ బి ఏ, ఏమంటారు దాన్ని, సోర్స్ ప్లానెట్ కావాలి. అది నంబర్ 1 పాయింట్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కావాలి అంటే నంబర్ 1 పాయింట్ ఏమి? సోర్స్ ప్లానెట్ కావాలి. ఇంకా నంబర్ 2 పాయింట్ అర్థమైందా? సోర్స్ ప్లానెట్ అంటే ఏమి అనేది కన్ఫ్యూజ్ కావాకండి. ఇక 2వ పాయింట్కి పోదాం. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్లో మొదటి పాయింట్ సోర్స్ ప్లానెట్ కావాలి. 2వ పాయింట్ ఏమిటంటే ఈ రిలవెంట్ హౌసెస్లో 7 ప్రైమరీ కస్ప్, అది పరోక్షంగా కానీ అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎట్లన్నా కానీ ఇన్వాల్వ్మెంట్లో అగుపించాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సన్ అనేటువంటి వాడు 7 అనేది ఇక్కడ సన్ అనేటువంటి వాడు 7 స్టార్ లార్డ్ ద్వారా 7 వచ్చింది చూడండి. అంటే ఏమి? సన్ అనేటువంటి వాడు డైరెక్ట్ గా 7కు కోర్ రూలర్ గా కాలే. బాబు బాగా వినండి, డైరెక్ట్ అంటే ఇక్కడ కోర్ రూలర్ గా కాలే. కానీ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్.
మార్స్ చూడండి 7 ఉంది, 7 మార్స్ 7. ప్రైమరీ కస్ప్ ఖచ్చితంగా అగుపించాలి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎక్కడ? స్టార్ లెవెల్లో. ఇక్కడ పిఎస్ ద్వారా అన్నా ఉండాలా, లేదా ఇక్కడ ఏదన్నా ఉండాలా. 7 ఉంది. అలాగే ఇక్కడ మూన్ చూడండి, మూన్ 7 లేదు, ఇక్కడ 7 ఉంది. కేతు అంటే కేతువు 7కు సబ్సబ్లాడ్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి 7 వచ్చింది. అలాగే మార్స్ చూడు 7 ఉంది, 7 ఉంది. ఇక్కడ వీనస్ ద్వారా కూడా 7 వచ్చింది. వీనస్ ద్వారా 7 ఎట్లా వస్తుంది? ఇక్కడ రెసిడెంట్ కాబట్టి 2, 5, 7, 8, 10 ప్లానెట్ లెవెల్లో మాత్రమే తీసుకోవాలి రెసిడెంట్ను. ఇక్కడ వీనస్కు పిఎస్ లేదు కాబట్టి వీనస్ అనేటువంటి వాడు ఇక్కడ వస్తే లేదు చూడు, మళ్ళా 2, 5, 7 లేదు చూడు. ఇక్కడ ఏమో 2, 5, 7, 8, 10 రాసుకున్నాం. ఇక్కడ 2, 5, 7, 8, 7 లేదు. అది అంటే ఏమి? 7 అనేది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అగుపడాలా, అది రెండవ రూల్. అలాగే మెర్క్యూరీ 7 ఉంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. 7 కో రూలర్ ఉన్నాడు చూడు. ఇక్కడ మార్స్ 7 కో రూలర్, మెర్క్యూరీ 7 కో రూలర్, సాటర్న్ 7 కో రూలర్, కేతు 7 కో రూలర్. ఈ 4 డైరెక్ట్గా కో రూలర్స్గా వ్యవహరిస్తున్నారు. తక్కినవి 7. ఇక్కడ చంద్రుడు ఇండైరెక్ట్గా ఉన్నాడు, రవి ఇండైరెక్ట్గా ఉన్నాడు, ఇక్కడ ఇండైరెక్ట్, ఇక్కడ ఇండైరెక్ట్, ఇక్కడ ఇండైరెక్ట్, ఇక్కడ లేదు. ఇది జూపిటర్కు లేదు, 7 అనేది లేదు ఇక్కడ. అంటే జూపిటర్ అనేటువంటి వాడు ఈ రెండవ రూల్ నుంచి తప్పించుకున్నాడు. వాడు రెండవ రూల్కు వర్తింపచేయలే. అంటే ప్రైమరీ కస్ప్కు సంబంధము లేదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జూపిటరు లేడు. అంటే జూపిటర్ ఈజ్ నాట్ ఏ కో రూలర్ ఆఫ్ 7 అండ్ స్టార్ లెవెల్లో కూడా లేడు వాడు. తర్వాత ఇక్కడ వీనస్ చూడండి, జూపిటర్ ఇక్కడ 7, వీనస్ కూడా లేదు, పిఎస్ లేదు కదా వీనస్కు. 7 రెసిడెంటే కానీ పిఎస్ ఉంటే మనము తీసుకుంటా ఉంటుంది, పిఎస్ లేడు. ఎప్పుడే కానీ ఏదేని గ్రహము తన 2 ఫలితాలు ఇస్తుంది, పిఎస్ ద్వారా ఇస్తుంది. పిఎస్ ఉంటే, పిఎస్ ఉందా ఇక్కడ వీనస్కు లేదు, ఇంటూ పెట్టినట్టుడు. కాబట్టి ఈ 7 అనేది రాదు, ఇవ్వడు వీనస్. కాబట్టి వీనస్ కూడా 7 లేదు, స్టార్ లెవెల్లో లేదు, డైరెక్ట్గా కోరూలర్గా లేడు. పోనీ ఇక్కడ రెసిడెంట్ తీసుకుందామంటేనా లేడు, పిఎస్ లేదు. కాబట్టి ఇక్కడ జూపిటర్ 7కు లేనిది, ఇది వీనస్ రెండో రూల్కు సంబంధం లేదు. ఇక మూడవది 7 కోరూలర్ ఉన్నాడు, సాటర్న్ 7 కోరూలర్. ఇక్కడ రాహు ద్వారా 7 వచ్చింది. అలాగే రాహు ఈ నాట్ ఏ కోరూలర్ ఆఫ్ 7కు లేడు. కానీ సాటర్న్ ద్వారా ఇక్కడ 7 ఉంది, రాహు కూడా కోరూలర్ అయినాడు. ఇది 7 అగుపడినాడు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కేతు 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఏమి? ఇప్పుడు 7 లేనిది ఎవరికి? వీనస్కు జూపిటర్కు లేవు. బాగా ఆలోచించేయండి. రెండవ రూల్ ఏమి? ప్రైమరీ కస్ప్ 7 అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అగుపించాలి. డైరెక్ట్ అంటే కోరూలర్ ఆఫ్ 7th కస్ప్గా ఉండాలి, ఇండైరెక్ట్ అంటే స్టార్ లెవెల్లో ఉండాలా. ఇప్పుడు చూడండి, జూపిటర్ అనేటువంటి వాడు కోరూలర్ ఆఫ్ 7th కాదు. పోనీ ఇక్కడ జూపిటర్ స్టార్ లెవెల్లో ఉన్నాడా? లేడు. కాబట్టి ఈ రెండవ రూలు జూపిటర్కు వర్తించదు. అలాగే వీనస్ ఈజ్ నాట్ ఏ కోరూలర్ ఆఫ్ 7th కస్ప్ అండ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ కూడా 7 లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలు 7కు సంబంధం లేదు. అంటే రెండవ రూలు. మొదటి రూల్ ఏమి? సోర్స్ ప్లానెట్ కావాలి, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్ కావాలా, మొదటి రూలు. రెండవ రూల్ ఏమి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 7th కస్ప్ కనెక్షన్ ఉండాలి, అది రెండవ రూల్. అర్థమైందా? ఏమండి, అర్థమైందా? ఓకే సార్. ఇక మూడవ రూల్, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్కి ఇప్పుడు 2 మాత్రమే నేర్చుకున్నారు. అంటే ఏమి? సోర్స్ ప్లానెట్ కావాలి, మొదటి రూలు. రెండవ రూల్ ఏమి? ప్రైమరీ కస్ప్కు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉండాలి. అంటే డైరెక్ట్గా అంటే
కోరూలర్ ఆఫ్ 7th కస్ప్గా ఉండాలి, లేదా స్టార్ లెవెల్లో 7 అన్న చూపాలి. అట్లా ఇక్కడ చూస్తే 2 ప్లానెట్స్ లేవు. ఇన్వాల్వ్మెంట్ దాన్ని ఏమంటారు, సోర్స్ ప్లానెట్గా రవి రాహువుకు లేదు. రవి రాహువులు లేవు అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్గా ఉండడానికి మొదటి రూలు కోల్పోయినారు. అలా రవి రాహువులు పోయి ఇక్కడ రెండవ రూల్ ప్రకారంగా జూపిటర్ వీనస్ లేదు, అర్హత లేదు వాళ్ళ గుర్తుపెట్టుకోండి. రెండవ రూలు ఇంటూ పెట్టుకోండి, జూపిటర్ వీనస్. మొదటి రూల్కు సన్ను రాహువు, సోర్స్ ప్లానెట్కు సన్ను రాహువు. ఇప్పుడు రెండో ప్లానెట్కు రెండవ రూల్కు ప్రైమరీ కస్ప్, ప్రైమరీ జూపిటర్ వీనస్, జూపిటర్ అండ్ వీనస్ అవి రెండు ఇంటూ పెట్టుకోండి. సన్ను రాహు మొదటి రూల్కు, రెండవ రూల్కు జూపిటర్ వీనస్ పెట్టుకోండి. ఇక మూడవ రూల్ ఏమిటంటే, మూడవ రూల్ ఏం చెప్పాలా, ఎట్లా చెప్తే సరిపోతుంది? సబ్లార్డ్ లెవెల్లో ప్రైమరీ కస్ప్ కానీ లేదా సపోర్టింగ్ కస్ప్ కానీ సంబంధం కలిగి ఉండి, అది కలిగి ఉండి అంటే మ్యారేజ్ ఎన్సీ ఉండాలన్నమాట. అప్పటికి ఇక్కడ చూడండి, రవి అనేటువంటి వాడు ఇక్కడ సోర్స్ ప్లానెట్గా లేడు, ఆడ ఎత్తిపా. అయినా ఇది మూడవ రూలు చెక్ చేస్తున్నాం. మూడవ రూలు ఏమిటి? మూడవ రూల్ అంటే ఈ గ్రహము అంటే ఈ ప్లానెట్ ఉంది కదా, ఈ సన్ అనేటువంటి ప్లానెట్ సబ్లార్డ్ కమిట్మెంట్లో ఏముండాలా? కమిట్మెంట్లో సపోర్టింగ్ కస్ప్ కానీ ప్రైమరీ కస్ప్ కానీ సంబంధం ఉండాలి. అది చూడండి. అంటే ఏమి, ఇక్కడ 5 ఉంది, దిస్ ఇస్ ఓకే. ఇక్కడ మూన్ ఇక్కడ 5 ఉంది, ఓకే. మార్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ జూపిటర్ ఇక్కడ ఉంది 7, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఏమి, ఈ మూడవ రూలు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అవ్వడానికి మూడవ రూలు 9 ప్లానెట్స్కు అర్హత ఉంది. కానీ సన్ను వాన్ని తీసేసినాం. ఎందుకు తీసేసినాం? సోర్స్ ప్లానెట్ కాలేదు కాబట్టి. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్గా ఉండడానికి అర్హత సన్నుకు లేదు, అలాగే రాహువుకు లేదు, తర్వాత జూపిటర్కు లేదు, వీనస్కు లేదు. కానీ మూడవ రూల్ ఏమో అన్నిటికీ పాస్ అయింది, అన్ని 9 ప్లానెట్స్కు ఉంది, 9 ప్లానెట్స్కు ఉంది. కానీ వరుసగా చూసుకుంటూ వస్తే ఇవి 4 పనికిరావు, ఈ 4 పనికిరావు. తర్వాత లాస్ట్ రూల్, ఈ గ్రహము అంటే ప్లానెట్ సబ్ లెవెల్లో ఏముండాలా? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో ఎన్సీ ఉండి, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో ఏదో ఒకటి 5 or 7 or 11 ఉన్నా ఓకే, లేదా 7కు ప్రైమరీ కస్ప్ 7కు ఫేవరబుల్ హౌసెస్ ఉన్నా కూడా ఓకే. అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కాలం అంటే సబ్లార్డ్ లెవెల్లో, ఫైనల్ కన్ఫర్మేషన్లో సబ్లార్డ్ లెవెల్లో ప్రధాన ప్రైమరీ కస్ప్ కానీ అంటే 5 or 7 or 11 ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. లేదంటే 7th ప్రైమరీ కస్ప్ అవుతుంది, దానికి ఫేవరబుల్ కస్ప్ ఉన్నా కూడా ఓకే. ఇక్కడ ఎన్సీ ఉండి ఇక్కడ ఫేవరబుల్ కస్ప్ ఉన్నా ఓకే. 5 or 7 11 లేకుండా 7కు ప్రైమరీ కస్ప్కు ఫేవరబుల్ కస్ప్ ఉన్నాయి కదా, అవి 3 9 అవి ఉన్నా ఓకే. అట్లా ఇక్కడ చూడండి, అన్ని 7 11 ఉంది, 7 3 7 9 11 ఉంది, ఇక్కడ 7 9 ఉంది, ఇక్కడ 9 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ లేదు, ఇది ఒక్కటి లేదు ఇక్కడ. అంటే ఏమి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, అన్నీ సరిపోయినాయి. అంటే ఏమి, 3 4 రూల్స్ వరుసగా 9 ప్లానెట్స్కు వచ్చినాయి. 9 ప్లానెట్స్ ఓకే. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఉండాలి అంటే నియమం ఏమి, 4 నియమాలు ఉన్నాయి. ఒకటేమి చెప్పయ్యా? హలో, ఎనీవన్ ప్లీజ్ స్పీక్, ఎనీవన్?
He should be a source planet. హీ షుడ్ బి ఏ సోర్స్ ప్లానెట్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ ఉండడానికి అర్హత కావలసిన పాయింట్లు 4. ఆ 4 మొదటిది హీ షుడ్ బి ఏ సోర్స్ ప్లానెట్. నంబర్ 1. ఆ సోర్స్ ప్లానెట్ ప్రకారంగా సన్ను వెళ్ళిపోతాడు, రాహు వెళ్ళిపోతాడు సోర్స్ ప్లానెట్ గా. సరే, తర్వాత రెండో పాయింట్ ఏమి, ఇన్వాల్వ్మెంట్ లో ప్రైమరీ కస్ప్ ఉండాలి. ప్రైమరీ కస్ప్ కోరూలర్ గా సెవెంత్ కోరూలర్ గా ఉండాలి, లేదంటే స్టార్ లెవెల్లోనైనా 7 అగుపడాలి. ఇక్కడ చూడండి కోరూలర్ గా ఎవరెవరున్నారు. కోరూలర్ గా దీంట్లో మనకు మార్స్ ఒక కోరూలర్ 7th కు, తర్వాత మెర్క్యూరీ ఒక కోరూలర్, తర్వాత సాటర్న్ ఒక కోరూలర్, కేతు ఒక కోరూలర్ ఆఫ్ 7th. అది కోరూలర్ గా. తర్వాత ఇక్కడ మనకు కోరూలర్ గా అర్హత కోల్పోయినటువంటి గ్రహాలు 2. ఏంటివి? జూపిటర్ అండ్ వీనస్. చూడండి, జూపిటర్ ఇది నాట్ ఏ కోరూలర్ ఆఫ్ 7 లేదు, ఇక్కడ కోరూలర్ గా లేడు. పోనీ స్టార్ లెవెల్లో ఉన్నాడా? లేడు. అలాగే వీనస్ కోరూలర్ గా ఉన్నాడా? లేడు. ఇక్కడ ఉన్నాడా? లేడు స్టార్ లెవెల్లో. కానీ రెసిడెంట్ ఆఫ్ 7 ఎప్పుడు తీసుకుంటాం మనము? వానికి పిఎఫ్ ఉంటే పరిగణిస్తాం. కాబట్టి పిఎఫ్ లేనందు చేత మనము పరిగణలోకి తీసుకోరాదు. అంటే జూపిటర్ అండ్ వీనస్ 7th కస్ప్ కోరూలర్ గా లేడు, ప్లానెట్ లెవెల్లో స్టార్ లెవెల్లో కూడా 7 లేదు. అందుచేత ఈ 2వ రూల్ ప్రకారంగా ఇవి పోయినాయి. అంటే ఏమి, 3, 4 అన్నిటికీ ఉన్నాయి, ఇంకా అన్నిటికీ ఉన్నాయి. అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ గా ఉండటానికి అర్హత కలిగినటువంటి గ్రహాలు ఏంటివి? సన్ 1, జూపిటర్ 1, వీనస్ 1, రాహు 1. ఈ 4 తీసేస్తే తక్కిన గ్రహాలన్నీ ఓకే. తక్కిన గ్రహాలు ఏమున్నాయ్యా చెప్పండి? మార్స్ కోరూలర్ ఆఫ్ 7 1, మెర్క్యూరీ కోరూలర్ ఆఫ్ 7 అంటే కుజ బుధ, శని, కేతు, కుజ బుధ శని కేతు 4 గ్రహాలు కోరూలర్ గా ఆఫ్ 7th కస్ప్. వీళ్ళు కేతు రిప్రజెంటేటివ్స్, వాళ్ళని కూడా తీసుకోవచ్చు మనం. ఎందుకు? కేతు రిప్రజెంటేటివ్ 7కు ఉన్నాడు కదా. కాబట్టి కేతు రిప్రజెంటేటివ్ వీనస్ అండ్ మూన్. వీనస్ ను మనము తొలగించినాం ఆల్రెడీ. తీసుకోవాలి సార్, ఇందాకనే మూన్ ను తీసుకోవాలి. ఎందుకు? మూన్ అనేటువంటి వాడు ఇక్కడ 7కు కోరూలర్ గా లేనప్పటికీ కేతు ద్వారా ఇక్కడ 7 ఉన్నాడు. అందులో ఇక్కడ కేతు రిప్రజెంట్స్ వీనస్ అండ్ మూన్ అనేది ఇక్కడ 7 ఉంది. కాబట్టి తీసుకోవాలి. అంటే ఏమి, ఇక్కడ స్ట్రాంగెస్ట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరెవరైనారండి? మార్స్, కుజ, బుధ, శని, కేతు తో చంద్ర. కుజ, బుధ, శని, కేతు, చంద్ర. ఓకేనా? కుజ, బుధ, శని, కేతు, చంద్ర. వీళ్ళ దశాభుక్తుల కాలములో అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ వీళ్ళే. ఈ చార్ట్ లో మొత్తం గాలిస్తే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కుజుడు, బుధుడు, శని, కేతువు, చంద్రుడు వీళ్ళే. అంటే ఎన్నాయా? కుజుడు 1, బుధుడు 2, శని 3, కేతువు 4, కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి చంద్రుడు 5. ఈ 5 గ్రహాలే దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణగా రావాలి, దానిలోనే ఉంటారు. అందుచేత మీకు ఇప్పుడు అర్థమైందా? శుక్ర దశలో కాలేదు, రవి దశలో కాలేదు. ఎందుకు కాలేదు? ఇందుకు కాలేదు. సార్ ఫ్రూట్ఫుల్ ఇప్పుడు కేతు రిప్రజెంటేటివ్ తీసుకోవాలి కదా, మేము మూన్ తీసుకున్నప్పుడు. చెప్పు. మరి వీనస్ తీసుకోలేదు, మీరు మూన్ తీసుకున్నారు, వీనస్ తీసుకోలేదు. అయ్యా వీనస్ వస్తే, వీనస్ అనేటువంటి వాడు ఇండిపెండెంట్ గా ఇక్కడ ఉన్నాడు కదయ్యా. కోరూలర్ ఆఫ్ 7th కాకపోయినా స్టార్ లెవెల్లో ఉంది కదా 7. అవును సార్. ఇక్కడ నీకు వీనస్ ఆడుంది. వీనస్ కోరూలర్ ఆఫ్ 7 లేడు, ఇక్కడ స్టార్ లెవెల్లో లేడు. ఎట్లా తీసుకుంటావు? ఇంకా అటువంటిప్పుడు రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ పనిచేయలేదు, కేతు రిప్రజెంటేషన్ పనిచేయలేదు.
అయ్యో రామా, నువ్వు కేతు రిప్రజెంటేటివ్ అనుకుంటావో లేక వదిలేస్తావో, ఇండిపెండెంట్ గా మూనుకు అర్హత ఉందా లేదా? మూన్కి ఇండిపెండెంట్ గా ఉంది సార్, కోరోలర్ గా 5 ఉన్నాడు కాబట్టి. మళ్ళీ ఇక్కడికి నీకు కోరూలర్ సరిపోయింది. అక్కడ మీరు మళ్ళీ రిప్రజెంటేషన్ అయితే కన్ఫ్యూజ్ అవుతాం కదా. రిప్రజెంటేషన్ అయితే ఇద్దరికి అర్హత ఉంటుంది అంటాం. అది అయ్యా, నేను రిప్రజెంటేటివ్స్ కూడా తీసుకో అని చెప్పేసి చెప్తున్నాను. అంటే కానీ మాస్టర్ ఇక్కడ నీకు మాస్టర్ అర్హత ఉందా లేదా? మూనుకు శుక్రుడికి లేదు. మాస్టారు కేతు దీనికంటే కూడా లేకపోయినా 4 ఎలిమినేట్ చేశాం కదా మాస్టారు, కాబట్టి మిగిలిన 5 అందుట్లో ఏది 7th కి ఎక్కువ ఇది ఉందో అది తీసుకుంటే సరిపోతుందని. అక్కడ ఆ, 4 వదిలేస్తే 5 ఉన్నాయి, 5లో చంద్రుడు కూడా ఉన్నాడు అంతే. ఉన్నాడు. మాస్టర్ అనేది కూడా అదే అంతే. ఇంకా నీకు లేదు, లేదు, సందేహం లేదు. ఏమొచ్చింది? మూర్తి గారు అనేది కూడా అదే సార్. అది కాదు. కేతు రిప్రజెంటేషన్ అనే పదం ఉపయోగించకూడదు అలాంటప్పుడు. అదే వద్దు. రిప్రజెంటేషన్ అంటే పదం. మానుకో. ఉపయోగిస్తే అది ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది కేతు అయ్యా, కూడా నువ్వు మానుకో అయ్యా, నువ్వు మానుకోవద్దు, వాడుకోవద్దు. కానీ పద్ధతి ప్రకారంగా నేను చెప్పాలా. కేతు రిప్రజెంటేటివ్ ఎప్పుడైతే కేతు యూస్ఫుల్ అవుతాడో వాడి రిప్రజెంటేటివ్ గా యూస్ఫుల్ అని చెప్తాడు. అయినప్పుడు వీనస్ అనేటువంటి వానికి ఇక్కడ లేదు. నీకు 7th కోర్ రూలర్ గా లేడు, స్టార్ లెవెల్లో కూడా 7 లేదు, కాబట్టి దాన్ని డెలీట్ చేయాల్సి వస్తుంది. అందుచేతనే వీనస్ దశలో కాలేదు, రవి దశలో కాలేదు. మీకు అర్థమైందా? ఓకే సార్. అంటే ఏమి? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అయినటువంటి వాటి దశాభుక్తి అంతరా సూక్ష్మ కాలాల్లోనే అవుతాయి. ఇంకొకటి మర్చిపోయిన అసలు పాయింట్ చెప్పనీక మీకు. అది ఇంతకుముందు చెప్పినామనుకో చాలాసార్లు. లేట్ మ్యారేజ్ అనే దానికి 11th కస్ప్ ఎక్కడ పడింది? 11th కస్ప్ ఫాల్స్ ఇన్ డ్యూయల్ సైన్. 11th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? జూపిటర్. అంటే ఏమి? ఈ 11th కస్ప్ ఎక్కడ పడింది? ఆ రాశి యొక్క గుణాన్ని బట్టి చెప్పాలా, నేచర్ రాశి స్వభావాన్ని బట్టి మనము చెప్పవచ్చు. అలాగే జూపిటర్ అనేవాడు ఇక్కడ పడ్డాడు. అంటే ఇదేమో ద్విస్వభావ రాశి, ఇది ఫిక్సెడ్ సైన్. ఇక్కడ మీకు ఆయన దీంట్లో ఇస్తాడు. మన ఖుల్లార్ సారు హోరర్ ఎస్ట్రాలజీలో చెప్తానబ్బా, అది మర్చిపోయినా నేను చెప్పడానికి. మీకు 268 పేజీలో ఉంది చూడండి. 268 పేజీలో పాయింట్ నెంబర్ 2, చెక్ వెదర్ ద ఈవెంట్ విల్ హ్యాపెన్ ఎర్లీ ఆర్ లేట్. ఎవరి దగ్గర పుస్తకం ఉంటే చూడండి. 268 పేజ్ హోరర్ ఎస్ట్రాలజీ ఓపెన్ చేయండి. చెక్ వెదర్ ద ఈవెంట్ విల్ హ్యాపెన్ ఎర్లీ ఆర్ లేట్. ఇఫ్ మూవబుల్ సైన్ రైజెస్ ఆన్ 11th cusp and the sub-lord of the 11th cusp is placed in movable sign, the event will happen early. అంటే ఏమి? మూవబుల్ సైన్ లో 11th కస్ప్ రైజ్ అయినా, 11th కస్ప్ సబ్-లార్డ్ మూవబుల్ సైన్ లో ఉన్నా ఆ ఈవెంట్ తొందరగా అర్లీగా ఫ్రక్టిఫై అవుతుంది. అదే ఫిక్సెడ్ సైన్ లో పడి, అంటే స్థిర రాశిలో పడి, అదే వాడు సబ్-లార్డ్ 11th సబ్-లార్డ్ కూడా స్థిర రాశిలో ఉన్నట్లయితే ఆ ఈవెంట్ లేట్గా అవుతుంది. ఈవెంట్ విల్ హ్యాపెన్ లేట్. అదే డ్యూయల్ సైన్ రైజింగ్ అయి ఉండి డ్యూయల్ సైన్లోన 11th సబ్-లార్డ్ పడితే అట్లా పూర్తి లేట్ కాదు, నాట్ హ్యాపెన్ అర్లీ ఆర్ నాట్ ఈవెన్ దాన్ని ఏమంటారు టూ లేట్. అట్లా పూర్తి తొందరగా కాదు, పూర్తి అర్లీగా కాదు, అట్లా మధ్యస్థంగా అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మీరు చదవండి 268 పేజీలో హోరర్ ఎస్ట్రాలజీ 268 పేజీలో ఇచ్చినాడు 2 పాయింట్. సెకండ్ పాయింట్ అది. అంటే లేట్ అనే దానికి కూడా అది కూడా ఒక కారణం. కానీ చానీ సార్ వీడియోలలో మాకు క్లాస్లో చెప్పినది ఏంటంటే, ఆయన ఏమంటాడంటే 11th కస్ప్ ఏ దాంట్లో పడితే దాన్ని మాత్రమే తీసుకో అంటాడు. ఆయన సబ్-లార్డ్కు ప్రామినెన్స్ ఇవ్వడంలే. కానీ ఇక్కడ ఖుల్లార్జీ మాత్రము కరెక్ట్గా భలే మాట్లాడుతున్నాడు ఆయన. ద ఇంపార్టెన్స్ హియర్ ఈస్ గివెన్ టు ది ప్లేస్మెంట్ ఆఫ్ సబ్-లార్డ్ ఆఫ్ ది 11th కస్ప్ ఇన్ ది సైన్ అంటాడు. 11th కస్ప్ సబ్-లార్డ్కు ప్రామినెన్స్ ఇవ్వాలి అంటాడు. అది నేను టిక్ మార్క్ పెట్టుకున్నా. కాబట్టి మీరు కూడా అది చదవండి ఒకసారి. ఆ బుక్ హోరర్ ఎస్ట్రాలజీలో 268, 269 పేజెస్ చదవండి. రెండో పాయింట్ చదవండి. 268 పేజీలో రెండవ పాయింట్,
సరే, అంటే ఏంటి ఇప్పుడు వీనస్ దశలో ఎందుకు కాలేదు అంటే, వీనస్ అనేటువంటి వాడు ఇక్కడ మనకు ఏమంటాడు, సోర్స్ ప్లానెట్ కాలేదు, ఫస్ట్ పాయింట్ కదా. సోర్స్ అయినాడు, సోర్స్ ప్లానెట్ అయినాడు, 5 or 7 or 11 ఏదో ఒకటి ఉండాలి. కానీ ఇక్కడ 7th కోరూలర్గా లేడు ఒకటి, ఇక్కడ వచ్చేసి స్టార్ లెవెల్లో కూడా 7 లేదు, అందుచేత వీడు అర్హత కోల్పోయినాడు. అలాగే సన్ సోర్స్ ప్లానెట్ కాలేదు, 5 or 7 or 11 లేదు, చూడండి ఇక్కడ లేదు. కానీ ఎన్సిఈ ఈసీ అన్ని దండిగా ఉన్నాయి, బాగున్నాయి. ఎప్పుడైతే సోర్స్ ప్లానెట్ కాలేదంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అనే దానికి 4 క్వాలిఫికేషన్స్, 4 రూల్స్. ఒకటేమి బాగా గుర్తుపెట్టుకోండి, సన్ దాన్ని ఏమంటారబ్బా, సోర్స్ ప్లానెట్ కావాలి. నంబర్ 1 సోర్స్ ప్లానెట్ అయి ఉండాలి. రెండవ రూలు 7th కోరూలర్ అయి ఉండాలి, 7th కోరూలర్ ఆర్ లేదంటే స్టార్ లెవెల్లోనైనా 7 అగుపడాలి. ఇప్పుడు సన్ అనేటువంటి వాడు 7కు కోరూలర్గా లేడు, కానీ స్టార్ లెవెల్లో ఉన్నాడు, అట్లా. అది రెండవ రూల్. మూడవ రూల్ ఏమి, సబ్ లెవెల్లో 5 or 7 or 11 ఉండి తీరాలి. అంటే ఇక్కడ ఎన్సి ఉండాలా, ఈసీ లాస్ట్ది సబ్ లెవెల్లో 5 or 7 or 11 ఏదో ఒకటి ఉన్నా చాలు ఫైనల్ కన్ఫర్మేషన్లో. లేదంటే 7th కస్ప్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 7 ఉందనుకో, ఆ 7కు ఫేవరబుల్ కస్ప్ ఫైనల్ కన్ఫర్మేషన్లో వచ్చినా కూడా ఓకే. ఈ 4 రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటే ఇది వడగట్టే విధానము. అంటే 9 ప్లానెట్స్లో మనం 4 తీసేసినాం. ఆ 4 ఏంటివి, రవి పోయినాడు, శుక్రుడు పోయినాడు, జూపిటర్ పోయినాడు, రాహు పోయినాడు. తక్కినవి అవే మనం చెప్పినాం. చంద్ర, కుజ, బుధ, వరుసగా చంద్ర, కుజ, బుధ, శని, కేతు. శని, కేతు. అది చంద్ర, కుజ, బుధ, శని, కేతు. కాబట్టి ఇప్పుడు రవి దశ వరకు పెళ్లి కాలేదు, ఇంకా రాబోయేది చంద్రదశ. చంద్రదశలో వివాహమైంది అతనికి, చంద్రలో శనిలో శని భుక్తిలో అయింది. కాబట్టి అది తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ముచ్చటించుకుందాము. మీ డౌట్ ఇప్పటికీ తీర్చినాము, ఎందుకంటే కాలాతీతమైంది, ఇప్పటికే 10 అయింది, 10 PM కరెక్ట్గా నా కంప్యూటర్ 10 PM చూపిస్తూ ఉంది. కాబట్టి చాలు, మనకేం పొంపలు మునగలేదు, ఈ రోజుతోనే అయిపోవాలా, మనము పరీక్ష ఉందబ్బా, మన ఆయన తంతాడు, అబ్బా ఫీజు పోతుంది అని భయపడాల్సిన పనిలే. ఎవరికే మనం ఎగ్జామినేషన్ ఫీజు కట్టలే, అవి వారికి ఫీజు లేదు, నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు, అంతా అప్పు కట్టే వ్యాపారమే. కాబట్టి రేపు మళ్ళా చర్చించుకుందాం. ఏమయ్యా, ఉన్న విషయం చెప్పాలా మనము. తొక్కులాడి ఊక అంతా ఈ పొద్దు అయిపోవాలని 11 వరకు మిమ్మల్ని లాగితే మళ్ళా రేపొద్దు అబ్బా ఈయన కూడా మొదలు పెట్టినాడా ఇంట్లో. అందుకు నాకు ఇష్టంలే, ఏదో ఒక గంటన్నర, దాదాపు 8:30కు మొదలు పెట్టామనుకో 10 అయింది, చాలు. ఈరోజు ఎక్కువ చెప్పినాం మనం, వద్దు. వీనస్ దశలో ఎందుకు కాలేదు, సన్ దశలో ఎందుకు కాలేదు అనేది మ్యారేజబుల్ ఏజ్ అయినప్పటికీ అక్కడ యాక్చువల్గా చెప్తే కేతు దశా బ్యాలెన్స్ 6 సంవత్సరాలు 1 నెల, తర్వాత 20 సంవత్సరాలు వస్తుంది, 26 ఏండ్లు. 26 ఏండ్లకు జనరల్గా కావాలా, వీనస్ కలత్రకారకుడు కావాలా, కానీ ఆ దశలో కాలేదు. ఎందుకు కాలేదు అంటే అసలు రీజన్ ఇది. అంటే ఏమి, ఇక్కడ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కాలేదు, అది ఇంపార్టెంట్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కాలేదు. తర్వాత పోనీ రవి వచ్చినాడు 6 సంవత్సరాలు, అప్పుడు కావాలి కదా, వాడు కూడా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ కాలే. ఎట్లా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ కాలే, ఇక్కడ సేమ్ సార్, ఈడ 5, 7, 11 ఉంది, ఈడ 5 ఉంది, ఈడ 7, 11 ఉంది, భలే చెప్తావే నువ్వు. ఇన్వాల్వ్మెంట్లో ఉండే, కమిట్మెంట్లో ఉండే, ఫైనల్ కన్ఫర్మేషన్ ఉండే, ఇంకా ఇంతకంటే ఏం చెప్తావు అబ్బా, ఎన్సీ ప్లస్ ఈసీ ఉంది కదా అని గబగబా మన మూర్తి అడుగుతాడు. అడిగితే నాయనా ఇక్కడ సోర్స్ ప్లానెట్ కాలేదు బాబు అని చెప్పేసి చెప్పాలి. అంటే అందుకే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే నిర్వచనం ఏమి అంటే 4 రూల్స్ మీద ఆధారపడింది. సోర్స్ ప్లానెట్ కావాలా, నంబర్ 1 రూల్. నంబర్ 2 వచ్చేసి 7th కోరూలర్గా ఉండాలి, లేదా స్టార్ లెవెల్లోనైనా కోరూలర్గా రావాలి, 2. మూడవది ఇక్కడ ఎన్సీ ఉండి ఎన్సీ ఈసీ ఉండాలా, 3, 4 రూల్స్, ఎన్సీ ఈసీ, అంతే, ఇంకేం లేదు. అంటే మీరు ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సిందేమి, ఇవే ఇంపార్టెంట్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అయినాడా కాలేదా అనేది గమనించాలి.
తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళా ముచ్చటించుకుందాం. ఏం కొంపలేం మునగవు. మళ్ళా Okay, ఈడ ఏం సార్ చంద్రుణ్ణి నువ్వు దశాలాడిగా తీసుకున్నావు ఎందుకు అంటే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? రవి అయిపోయా, రవి 32 ఏళ్ళు అయిపోయా, ఇంకా చంద్రుడు 10 ఏళ్ళు, 32 33 32 సంవత్సరాల ఒక నెల, మళ్ళా చంద్రదశ 10 సంవత్సరాలు అయ్యే లోపల ఏమైతే 42 ఏళ్ళు అవుతుంది. ఇంకా 42 ఏళ్ళు అయినాక కూడా ఒక పెళ్లి కాలేదని చెప్తుంది. వింశోత్తరి దశ ప్రకారంగా చంద్రుడు మనకు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ అయినాడా కాలేదా? అయినాడు. కాబట్టి చంద్రదశను పెట్టుకో అంతే. వాడు చేస్తాడా చేయడా పక్కకు పెట్టు. చంద్రదశ వివాహానికి యోగ్యత ఉంది. ఎందుకు ఉంది? ఇక్కడ చూడండి, సోర్స్ ప్లానెట్ అయినాడు. ఇక్కడ 7 కోరూలర్ కానప్పటికీ స్టార్ లెవెల్లో 7 ఉంది. 2వ రూల్ పాస్ అయింది. 3వ రూలు ఇక్కడ 5 ఉంది. 4వ రూలు 7 11 ఉంది ఇక్కడ. కాబట్టి అన్ని ఎన్సిఈసి అన్ని పకడ్బందీగా ఉంది. అంటే ఏమి? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ అవ్వడానికి అర్హత ఉంది. కాబట్టి చంద్రదశను మనము సెలెక్ట్ చేసుకోవాల్సిందే. తరువాత చంద్రలో చంద్ర ఎందుకు కాలేదు? తర్వాత చంద్రలో కుజుడు వస్తాడు. కుజుడు ఎందుకు చేయలే? కుజుడు ఎందుకు వదిలిపెట్టావు? వాడు కూడా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ కదా. 7 కున్నాడు కోరూలర్గా. ఇక్కడ దాన్ని ఏమంటారు, సోర్స్ ప్లానెట్ అయినాడు. ఇక్కడ 5 7 ఉంది, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 7 11 ఉంది. మళ్ళీ ఇంత పక్కడబందిగా ఉండాడే. మళ్ళీ కుజుడిని ఎస్కేప్ చేసి కుజ దశలో చంద్రలో కుజలో కావాలి కదా. ఎందుకు కాలా? ఇవన్నీ రేపు నెక్స్ట్ క్లాస్లో ముచ్చరించుకుందాం. తొక్కులాడకండి. ఓకే సార్. రైట్. తలకాయ పగలు కొట్టుకోండి. 1కి 10 సార్లు ఆలోచన చేయండి, వెతకండి. ఓకే, లెట్ us మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.